హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం నవంబర్ 23 నుంచి 29 వరకు 74th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ డే గురించి, రెండవది ఇండియా ఇన్ డిజిటల్ గేమింగ్ సెక్టార్, మూడవది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి, నాలుగవది కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి, ఐదవది స్టార్టప్స్ గురించి, ఆరవది లేబర్ రిఫార్మ్స్ గురించి, ఏడవది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి, ఎనిమిదవది నేషనల్ మిల్క్ డే గురించి, తొమ్మిదవది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి, పదవది ఒమిక్రాన్ అన్నటువంటి కరోనా వేరియంట్ గురించి, 11వది ఓ స్మార్ట్ స్కీమ్ గురించి, 12వది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన గురించి, 13వది ఫార్మా సెక్టార్కి సంబంధించి పిఎల్ఐ స్కీమ్ గురించి, 14వది రైల్ కౌశల్ వికాస్ యోజన గురించి, 15వది ఉడాన్ స్కీమ్ గురించి, 16వది మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ గురించి, 17వది నామ్దా క్రాఫ్ట్ గురించి, 18వది ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ గురించి, 19వది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 గురించి, 20వది యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ గురించి, 21వది డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్స్ గురించి, 22వది అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అక్రా స్కీమ్ గురించి, 23వది స్టెమ్లో ఉమెన్ పార్టిసిపేషన్ గురించి, 24వది రివర్ సిటీస్ అలయన్స్ గురించి, 25వది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి, 26వది 37th ఇండియా ఇండోనేషియా కార్పాట్ గురించి, 27వది ఎస్డిజి అర్బన్ ఇండెక్స్ గురించి, 28వది భారత్ గౌరవ్ స్కీమ్ గురించి, 29వది స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గురించి, 30వది సిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ గురించి, చివరిగా 31వది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ డే గురించి. కాన్స్టిట్యూషన్ డే లేదా రాజ్యాంగ దినోత్సవం అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 26వ తేదీని. ఎందుకు దీన్ని కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాము? 1949లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్నటువంటి రోజుని మనం కాన్స్టిట్యూషన్ డే అన్నట్టుగా జరుపుకుంటామన్నమాట. దీని సందర్భంగా ప్రస్తుతం ఏదైతే మనకి 75 సంవత్సరాలు అయిందో ఇండిపెండెన్స్ వచ్చి, అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక ఆన్లైన్ కోర్స్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. ఈ ఆన్లైన్ కోర్స్ ద్వారా ఏంటి, మనము ఫండమెంటల్ రైట్స్ మరియు డ్యూటీస్ని అండర్స్టాండ్ చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఈ కోర్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ జర్నీ అనేది ఎలా సాగింది, సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, దీన్ని కాన్స్టిట్యూషన్ని సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని పిలుస్తాము. ఈ కాన్స్టిట్యూషన్ని అండర్స్టాండ్ చేసుకోవటం కోసం మన లైఫ్కి సంబంధించినటువంటి రైట్స్ ఏంటి, పర్సనల్ లిబర్టీ, ప్రైవసీ ఇష్యూస్, వీటన్నింటికి సంబంధించి అవేర్నెస్ని తీసుకురావటం కోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ కోర్స్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ లాంచ్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే కాన్స్టిట్యూషన్ డే, దీనిని 26 నవంబర్ని ప్రతి సంవత్సరం మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాము. దీనినే మనం నేషనల్ లా డే అని కూడా పిలుస్తూ ఉంటాము. కాన్స్టిట్యూషన్కి సంబంధించి 1934వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ అనేటటువంటి అతను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటి ఐడియా గురించి చెప్పటం జరిగింది. అయితే 1946వ సంవత్సరంలో ఏదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అన్నటువంటిది తీసుకొచ్చారో, అందులో భాగంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి దాని యొక్క ఫార్మేషన్ కోసం ఎలక్షన్స్ని కండక్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో మొత్తం 13 కమిటీస్ అనేవి ఉన్నాయి. ఇవి మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయటంలో డిఫరెంట్ టాస్క్ని ఒక్కొక్క కమిటీ తీసుకుంటుంది. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ, యూనియన్ పవర్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఇలాగా మొత్తం 13 కమిటీస్ ఉన్నాయి. అందులో 8 మేజర్ కమిటీస్, మిగిలినటువంటి మైనర్ కమిటీస్ అన్నమాట. స్టీరింగ్ కమిటీ అనేసి, రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అనేసి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సారథ్యం వహిస్తూ ఉంటారు. అయితే మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది వరల్డ్లోనే లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, 1946 9th డిసెంబర్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది ఫస్ట్ టైం మీట్ అయింది. అలాగే 1950 జనవరి 24వ తేదీన కాన్స్టిట్యూషన్ మీద సంతకం చేశారు. అలాగే ప్రతి పేజ్ కూడా
శాంతినికేతన్కి చెందినటువంటి ఆర్టిస్ట్ డెకరేట్ చేయటం జరిగింది. ఇది లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ లేదా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఇది ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ ఫీచర్స్తో కూడినటువంటి ఫెడరల్ సిస్టమ్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఒరిజినల్ కాపీ అన్నటువంటివి అంటే టైప్ చేయటం, ప్రింట్ చేయటం లాంటివి చేయలేదు. అవి హ్యాండ్ రిటర్న్ అంటే చేత్తో రాయబడ్డాయి. అవి ప్రస్తుతం హీలియం ఫీల్డ్ కేస్లో మనం చూస్తే పార్లమెంట్లోని లైబ్రరీలో అది ఇప్పటికీ కూడా ఉందన్నమాట. దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ అన్నటువంటి ఆయన ఈ ఇండియాకి సంబంధించి దాన్ని అంటే మన కాన్స్టిట్యూషన్ని రాయటం జరిగింది. ఒరిజినల్గా ఈ కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్ మరియు హిందీలో రాశారు. అయితే మనం చూస్తే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నామన్నమాట. అంతేకాకుండా మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫీచర్స్ని వేరే కంట్రీస్ నుంచి మనం బారో చేసుకోవటం జరిగింది. కాన్స్టిట్యూషన్ డేని మనం 2015లో ఫస్ట్ టైం జరుపుకున్నాము. అంతేకాకుండా మనం చూస్తే 1949 నవంబర్ 26న ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రెడీ అయింది. మొత్తం 11 సెషన్స్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది ఈ డ్రాఫ్ట్ని రెడీ చేసింది. అలాగే మనం చూస్తే 2000 అమెండ్మెంట్స్ దీనికి ఫస్ట్ డ్రాఫ్ట్ కోసం చేయటం జరిగింది. ఒరిజినల్ కాపీస్ని స్పెషల్ కేసెస్లో భద్రపరిచారు. ఇది దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. మనం చూస్తే 1950 జనవరి 24న కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది లీగల్గా ఎన్ఫోర్స్ అవ్వటం జరిగింది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది కొన్ని ఫీచర్స్ని బయట నుంచి బారో చేసింది అనేసి. అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్, కెనేడియన్, ఐరిష్, ఆస్ట్రేలియన్, అలాగే సోవియట్ కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, ఇలాగ వీటి నుంచి ఈ కాన్స్టిట్యూషన్స్ నుంచి కొన్ని ఫీచర్స్ని బారో చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటి దాన్ని సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అలాగే కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి సంబంధించి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అంతేకాకుండా రెసిడ్యువల్ పవర్స్కి సంబంధించి కెనేడియన్ సిస్టమ్ నుంచి, డిపిఎస్పీస్ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, అలాగే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని, అలాగే సింగిల్ సిటిజన్షిప్, ఇలాగా కొన్ని కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఫీచర్స్ని మనం తీసుకోవటం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్కి సంబంధించి అసలు కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఏంటి, ఈ ప్రియాంబుల్కి సంబంధించి ఏమేం కేసెస్ నడిచాయి వాటి గురించి చదువుకోవాలి. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అంటే అధికరణలు అంటాము. పార్ట్ 1, 2 ఇలా వీటికి సంబంధించి అది చూసుకోవాలి. అంతేకాకుండా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి డిపిఎస్పి అంటాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాము, దాని గురించి, అలాగే పార్లమెంట్ గురించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే స్టేట్స్కి సంబంధించినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి, పార్లమెంట్కి సంబంధించి వీటన్నింటి గురించి కూడా మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇన్ డిజిటల్ గేమింగ్ సెక్టార్కి సంబంధించి ఒక గేమింగ్ రెవల్యూషన్ అన్నటువంటిది మన దేశంలో 2018 నుంచే స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా మనం చూస్తే ప్రస్తుతం 2025 నాటికి $5 బిలియన్ మొబైల్ గేమింగ్ అన్నటువంటిది గ్రో అవుతుంది అన్నట్టుగా నిపుణుల యొక్క అంచనా అన్నమాట. అంతేకాకుండా గేమింగ్ అన్నటువంటిది ఒక ఇండస్ట్రీగా చాలా పొటెన్షియల్ని కలిగి ఉంది. అంటే గేమింగ్ కంపెనీస్, అడ్వర్టైజర్స్, రీటైలర్స్, ప్రమోటర్స్ వీళ్ళందరూ కూడా ఈ గేమింగ్ ఇండస్ట్రీలో పాలు పంచుకుంటారు. అంతేకాకుండా మన భారతదేశంలో గేమింగ్ మార్కెట్ అన్నటువంటిది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో 1% కూడా లేదు. అంతేకాకుండా మనం చూస్తే పెరుగుతున్నటువంటి పాపులారిటీ, అలాగే గేమింగ్ని అడాప్ట్ చేసుకునేటటువంటి తీరు, అంటే కొత్త జనరేషన్ వస్తున్నటువంటి కొద్దీ ఈ డిజిటల్ గేమింగ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. మనం చూస్తే దానికి కారణాలుగా ఏమేం చెప్తాము, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేటటువంటిది మన దగ్గర బాగా ఉంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ అన్నటువంటిది బాగా జరుగుతోంది. అలాగే డేటా పవర్ అన్నటువంటిది బాగా ఉంది. అలాగే ఈ స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాంతో ప్రొఫెషనల్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే గేమింగ్ కంపెనీస్కి ఇదొక బెటర్ ఎకనామీగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త మార్కెట్ అవెన్యూస్ని క్రియేట్ చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. అయితే మన భారతదేశంలో చూసుకుంటే 2017లో ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. మెక్కెన్సే అన్నటువంటిది ఇండియాస్ $1 ట్రిలియన్ డిజిటల్ ఆపర్చునిటీ అన్నటువంటి పేరుతో ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే ఈ చైనా తర్వాత
మనము దాదాపు 7.7 బిలియన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి దేశం మన భారతదేశం అన్నమాట. ఇక్కడ చూస్తే $1.8 బిలియన్ రెవెన్యూ మార్కెట్ అన్నటువంటిది 38% పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా యూజర్ బేస్ అన్నటువంటివి పెరుగుతూ ఉంది. అలాగే మల్టీప్లేయర్ గేమ్స్ కూడా మానిటైజేషన్ని పెంచుతూ ఉన్నాయి. అలాగే గేమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా వెరైటీ ఆఫ్ జీనర్స్ని తీసుకొస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇండియన్ గేమింగ్ ఎకోసిస్టమ్ అనేది 2018 నుంచి 2021 Q1 వరకు ఎలా పెరిగింది అన్నటువంటిది చూస్తే అప్పట్లో $157 మిలియన్ 2018లో ఉంటే అది 2021 మొదటి త్రైమాసికానికి వచ్చేసరికి $549 మిలియన్ చేరింది. అంటే ఈ మార్కెట్ ఎంత పెరిగింది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ గేమింగ్కి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ పెరుగుతున్నాయి. గేమర్స్ అంటే ఈ కెరీర్ని ప్రొఫెషనల్గా తీసుకుంటూ ఉన్నారు. దాంతో డిజిటల్ గేమింగ్ ల్యాండ్స్కేప్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మన భారతదేశంలో కంపెనీస్కి ఈ గేమింగ్ సెక్టార్కి సంబంధించి అంటే గేమ్స్ని రిలీజ్ చేయడానికి సంబంధించి ఒక ఇమ్మెన్స్ ఆపర్చునిటీ అన్నటువంటిది ఇక్కడ ఉంది. అంటే మనకి చూస్తుంటే లార్జ్ గేమర్ బేస్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి, అలాగే గేమ్స్కి సంబంధించి పెద్ద పాపులారిటీ అన్నటువంటిది మనం పొందటానికి కూడా ఈ ఆపర్చునిటీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి. మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అన్నటువంటి దీన్నే మోదీ కేర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని 2018 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ట్రీట్మెంట్కి అలాగే బెనిఫిషరీస్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ మరియు ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించి వాళ్ళ లైఫ్లో ఇది సంతోషాన్ని నింపుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, దీని కింద ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, దీని కింద ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, గవర్నమెంట్ స్పాన్సర్ చేసేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. దీని కింద అప్ టు 5 lakh రూపీస్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ దీని కింద కవర్ అవుతుంది. అంతేకాకుండా ఈ మోదీ కేర్ లేదా ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్ దాదాపు 74 కోట్ల మంది బెనిఫిషరీ ఫ్యామిలీస్కి అలాగే 50 కోట్ల మంది ఇండియన్ సిటిజన్స్కి ఇది అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా 80% బెనిఫిషరీస్ ఎవరైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటా ప్రకారం రూరల్ మరియు అర్బన్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా ఫ్యామిలీ సైజ్తోని, జెండర్తోని, ఏజ్తోనూ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి దీని కింద లేదు. ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ని కూడా ఈ ఆయుష్మాన్ భారత్ పాలసీ కింద కవర్ చేయటం జరిగింది. ఈ బెనిఫిట్ని ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్కి కూడా కవర్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈ స్కీమ్కి సంబంధించి ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేసి మనం చూస్తే, నార్త్ ఈస్టర్న్ మరియు హిమాలయన్ స్టేట్స్కి సంబంధించి సెంటర్ మరియు స్టేట్స్ అన్నటువంటివి 90:10% పెట్టుకుంటాయి. అలా కాకుండా మిగిలినటువంటి ప్లెయిన్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ స్టేట్కి వచ్చేసరికి 60:40 పెట్టుకుంటాయి. అలా కాకుండా యూటీస్కి వచ్చేసరికి సెంటరే 100% చూసుకుంటుంది. అయితే ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ దీని ద్వారా ఏంటి, హాస్పిటలైజేషన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని బెనిఫిషరీస్కి అందిస్తారు. అది పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు అన్నమాట. ఇది మాత్రమే కాకుండా 1.5 లక్షల వెల్నెస్ సెంటర్స్ని కూడా ఇందులో తీసుకురావటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని డిటెక్ట్ చేయటం, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం, అలాగే కామన్ క్యాన్సర్స్ని స్క్రీనింగ్ చేయటం, మెంటల్ హెల్త్కి సంబంధించి ఐ కేర్, అలాగే ఎల్డర్లీ కేర్ వీటన్నింటినీ ఇందులో చూసుకోవటం జరుగుతుంది. ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అన్నటువంటిది రిస్క్ పూలింగ్ అనేటటువంటి ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్తో ఇది వర్క్ అవుతుందన్నమాట. రిస్క్ పూలింగ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద సబ్స్క్రైబ్ అయితే కొంత ఫ్రాక్షన్ మాత్రమే హాస్పిటల్లోకి వస్తూ ఉంటారు. అయితే మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ రూరల్ నుంచి ఉంటారు. సెకండరీ, టెర్షియరీ, పబ్లిక్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు. అలాగే ఎఫిషియన్సీ సరిగా లేదు, అకౌంటబిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి. మనం డిసెంబర్లోకి వచ్చేసరికి నేవీ డేని అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని రెండింటిని జరుపుకుంటాము అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
అయితే నేవీ డేని మనం ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 4వ తేదీని మనం నేవీ డే అన్నట్టుగా జరుపుకుంటాము. దేనికి సంబంధించి? ఆపరేషన్ ట్రైడెంట్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ ట్రైడెంట్ని కమామరేట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డేని జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా నేవీ డే రోజున ప్రతి సంవత్సరం నేవీ అన్నటువంటిది మన ముంబైలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర బీటింగ్ రిట్రీట్ సెరమనీ అన్నటువంటి దాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది. అయితే ఆపరేషన్ ట్రైడెంట్ అనేటటువంటిది ఏంటి? మనం చూస్తే ఇండో పాకిస్తాన్ వార్ ఎప్పుడు జరిగింది? 1971 సంవత్సరం వార్ని మనం ఇండో పాకిస్తాన్ వార్ అని కూడా అంటాము. అందులో కరాచీ హార్బర్లో మన ఇండియన్ నేవీ అన్నటువంటిది కౌంటర్ అటాక్ ఇచ్చినటువంటి సందర్భంగా ఆ ఆపరేషన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అన్నటువంటి పేరుతో నిర్వహించిందనమాట. ఇండియా అన్నటువంటిది యాంటీ షిప్ మిసైల్స్ని ఫస్ట్ టైం ఈ ఆపరేషన్లో వాడింది. అందులో భాగంగా పాకిస్తానీ డెస్ట్రాయర్ షిప్ అయినటువంటి పిఎన్ఎస్ ఖైబర్ అన్నటువంటి దాన్ని డెస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి 3 వార్షిప్స్ అవేంటి? ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్గాత్, ఐఎన్ఎస్ వీర్. ఈ 3 కూడా ఈ అటాక్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి. అలాంటి ఈ ఆపరేషన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దానిని కమామరేట్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీని నేవీ డేగా జరుపుకుంటాము. అయితే ఇండియన్ నేవీ మన యొక్క ఇండియన్ నేవీ యొక్క మోటో ఏదైతే ఉందో ఈ మోటో ఏంటి? శామ్ నో వరుణ అంటాము. అంటే ఏంటి? శామ్ నో వరుణ అంటే ఏంటి? గాడ్ ఆఫ్ వాటర్ అంటాము. గాడ్ ఆఫ్ వాటర్ వరుణ, వీళ్ళు దీన్ని ఆస్పీషియస్గా పేర్కొంటారనమాట. అంతేకాకుండా మన ఇండియన్ నేవీ ముందుగా అంటే ఎర్లియస్ట్ ఆపరేషన్ కొన్నింటిని చేపట్టింది 1961లో గోవాని పోర్చుగల్ నుంచి లిబరేట్ చేసేటప్పుడు. అలాంటప్పుడు కూడా కొన్ని ఆపరేషన్స్ని చేపట్టిందనమాట. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 7వ తేదీన. ఎందుకని? మనం చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ యొక్క అంటే ఆ పీపుల్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ఫండ్స్ని కలెక్ట్ చేయటానికి కూడా ఇది డెడికేట్ చేయబడింది. అంతేకాకుండా మనం చూస్తే యూనిఫామ్లో ఉన్నటువంటి మెన్ ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి ట్రిబ్యూట్గా 7th డిసెంబర్ని మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటూ ఉంటాము. అంటే ఎవరైతే దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని మర్చిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటాము. ఈ అన్ని అకేషన్స్లో కూడా కంట్రీ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని మనం రిమెంబర్ చేసుకుంటూ ఉంటాము. బ్రేవ్ హార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ ఈ రోజుల్ని మనం జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టార్టప్స్కి సంబంధించి ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్. దీని కింద స్టార్టప్ అంటే ఏంటి? ఇదొక ఎంటిటీ అన్నమాట. అది ఇండియాలో 5 సంవత్సరాల కన్నా ముందుగా రిజిస్టర్ అయి ఉండకూడదు, అంటే ఇన్కార్పొరేట్ అయి ఉండకూడదు. అలాగే యాన్యువల్ టర్నోవర్ అన్నటువంటిది 25 కోట్లని దాటకుండా, అలాగే మనం చూస్తే ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో 25 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉంటే అది ఇన్నోవేషన్, డెవలప్మెంట్ మరియు కమర్షియలైజేషన్కి అంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వైపుగా వెళ్తూ ఉంటే, అలాగే ఇందులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లేదా టెక్నాలజీతో ఇందులో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ వెళ్తూ ఉంటే దాన్ని మనం స్టార్టప్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే ఈ స్టార్టప్కి సంబంధించి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అనేసి, అలాగే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ నుంచి ప్రస్తుతం ఈ స్టార్టప్స్ని ఎగ్జామ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టార్టప్ ఫెస్ట్స్ అన్నటువంటి వాటిని జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంక్యుబేటర్స్ని సెటప్ చేయటం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం, రీసెర్చ్ పార్కులను సెటప్ చేయటం, అలాగే బయోటెక్నాలజీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయటం, అలాగే స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్ వైపుగా తీసుకురావటం, అలాగే కొన్ని స్టార్టప్స్కి సంబంధించి నామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలాక్స్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్టార్టప్స్ అన్నటువంటివి ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా అంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇలాంటి స్టార్టప్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే 2015 నాటికి దాదాపు 9 నుంచి 10 యూనికార్న్స్ మాత్రమే మన దేశంలో ఉండేవి. ఇప్పుడు 70 యూనికార్న్స్ వరకు ఉన్నాయి. యూనికార్న్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ మార్క్ ఉన్నటువంటి సంస్థల్ని మనము యూనికార్న్ అనేసి పిలుస్తూ ఉంటాము. కేవలం 10 నెలల్లోనే ఒక యూనికార్న్ అన్నటువంటిది మన ప్రతి 10 రోజులకు ఒక యూనికార్న్ అన్నటువంటిది వస్తుంది. అంతేకాకుండా మన యూత్ సక్సెస్ వైపుగా మనం చూస్తే కరోనా పాండమిక్ టైంలో కూడా
సక్సెస్ వైపుగా ఈ యూనికార్న్స్ని అచీవ్ చేయడానికి అంటే అచీవ్ చేస్తూ తన యొక్క ఐడియాస్ని ముందుకు తీసుకెళ్తూ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లేబర్ రిఫార్మ్స్కి సంబంధించి. మన ఇండియాలో లేబర్, మన భారతదేశంలో లేబర్ అన్నటువంటిది ఏ లిస్ట్ కిందికి వస్తుంది? కంకరెంట్ లిస్ట్ కిందికి వచ్చేటటువంటి సబ్జెక్ట్స్లో లేబర్ అన్నటువంటిది కూడా ఒకటనమాట. ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్స్ రెండూ కూడా దీనికి సంబంధించినటువంటి చట్టాలని చేయొచ్చు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏదైనా ఒక లేబర్ కోడ్ని పాస్ చేసే ముందుగా దాదాపు 40 సెంట్రల్ లాస్ అనేవి ఉన్నాయి, దాదాపు 100 స్టేట్ లాస్ అనేవి మనకి దీనికి లేబర్కి సంబంధించి ఉన్నాయన్నమాట. అయితే 2002లో తీసుకొచ్చినటువంటి సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అన్నటువంటిది సెంట్రల్ లేబర్ లాస్ అన్నటువంటివి ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించి, వేజెస్కి సంబంధించి, సోషల్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే సేఫ్టీకి సంబంధించి, వర్కింగ్ కండిషన్స్కి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి, వీటన్నింటికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్గా ఉండాలి సెంట్రల్ లేబర్ లాస్ అన్నట్టుగా ఈ సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అన్నటువంటిది రికమెండ్ చేయటం జరిగింది. ఈ రికమెండేషన్ని అంటే మనం చూస్తే అప్పటికే ఉన్నటువంటి లాస్ అన్నటువంటివి అంటే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కాంప్లెక్స్గా, ఆర్కాయిక్గా ఉన్నాయి, ఇన్కన్సిస్టెంట్ డెఫినేషన్స్తో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ కమిషన్ అన్నటువంటిది ఈ లేబర్ కోడ్స్ని సింప్లిఫై చేయాలి, దాని ద్వారా ట్రాన్స్పరెన్సీని, యూనిఫార్మిటీని తీసుకురావాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే 2019వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది లేబర్ కోడ్స్కి సంబంధించి మొత్తం 29 సెంట్రల్ చట్టాల్ని తీసుకొస్తూ 4 బిల్లుల్ని అంటే 29 సెంట్రల్ లాస్ని కూడా కన్సాలిడేట్ చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావటం జరిగింది. ఆ 4 ఏంటి? ఒకటి వచ్చేసరికి కోడ్ ఆన్ వేజెస్ అంటాము, రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్, నాలుగవది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అన్నటువంటి పేరుతో మొత్తం 4 కోడ్స్ని తీసుకురావటం జరిగింది. ఇందులో కోడ్ ఆన్ వేజెస్ అన్నటువంటివి 2019లో పాస్ అయింది. మిగిలినటువంటి 3 బిల్లులు కూడా 2020వ సంవత్సరంలో పాస్ అయ్యి చట్టాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే మనం ఇక్కడ ఈ లేబర్ కోడ్స్ని తీసుకురావటం ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నటువంటిది చూడాలి. ఇక్కడ చూడండి, నేషన్ బిల్డర్స్కి పవర్ని తీసుకొచ్చేలాగా ఇది ఉపయోగపడుతుంది. టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్కి గ్యారంటీ అనేది ఇస్తుంది. అలాగే ఉమెన్ వర్కర్స్కి నైట్ టైంలో కూడా సేఫ్టీని ఎన్ష్యూర్ చేయటం జరుగుతుంది. అలాగే మేల్ మరియు ఫిమేల్ వర్కర్స్కి ఈక్వల్ రెమ్యునరేషన్ తీసుకురావటానికి, అంతేకాకుండా 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం ద్వారా వీళ్ళకి రేషన్ ఫెసిలిటీని ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్కి కూడా కల్పిస్తున్నారు. మొత్తం 44 లాస్ని 4 లేబర్ కోడ్స్గా సింప్లిఫై చేయటం జరిగింది. ఫస్ట్ టైం ఎవర్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ని దాదాపు 40 కోట్ల గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఇవ్వటం జరిగింది. అలాగే మెటర్నిటీ లీవ్స్ని కూడా 12 నుంచి 26 వారాలకు పెంచారు. పెన్షన్ని 3,000 రూపాయలని పర్ మంత్ ఓల్డేజ్ వర్కర్స్కి ఇస్తూ ఉన్నారు. ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ని తీసుకురావటం ద్వారా ఇన్స్పెక్షన్ని మ్యాండేటరీ చేయటం జరిగింది. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆ సీలింగ్ లిమిట్ గ్రాట్యుటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేశారు. అయితే ఈ లేబర్ కోడ్స్ ద్వారా బెనిఫిట్స్ ఏమేమన్నాము మనము ఇక్కడ చూడండి. ఒకటి వచ్చేసరికి బెనిఫిట్స్ ఏంటి? కాంప్లెక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్సాలిడేట్ చేసి సింప్లిఫై చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సింగిల్ లైసెన్సింగ్ మెకానిజంని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. డిస్ప్యూట్ రెజల్యూషన్కి ఉపయోగపడుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే లేబర్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ, అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అలాగే ట్రేడ్ యూనియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ తగ్గించటం, వీటన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే జెండర్ ప్యారిటీని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పుకున్నాం 12 నుంచి 26 వారాల వరకు కూడా మెటర్నిటీ లీవ్ని ఇంక్రీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఉమెన్ని మైన్స్లో వర్క్ చేయటానికి, అది కూడా దేని కింద ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాం ఉమెన్స్కి నైట్ టైం కూడా సెక్యూరిటీ ఇవ్వటానికి ఒప్పుకున్నారు అన్నట్టుగా. అలాగే ఉమెన్ని మైన్స్లో కూడా ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అన్నటువంటి దాని కింద మైన్స్లో కూడా వర్క్ చేసేలాగా అలో చేయటం జరిగింది. అలాగే పే ప్యారిటీ కూడా, అంటే మేల్కి ఫిమేల్కి కూడా ఈక్వల్గా మనీ ఇచ్చేలాగా ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో, మన క్యాపిటల్లో ఉన్నటువంటి IGI ఎయిర్పోర్ట్ అన్నటువంటిది
2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్గా మారబోతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. మనం చూస్తే ఏషియా పసిఫిక్ రీజియన్లో లెవెల్ 4+ అక్రెడిషన్ని పొందినటువంటి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దీంట్లో గ్రీన్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీని, ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ సిస్టమ్స్ని, అడ్వాన్స్డ్ ఫ్యూయల్ హైడ్రాంట్ సిస్టమ్స్ని వీటన్నింటినీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఇనిషియేటివ్స్ ద్వారా 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మిల్క్ డే గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అన్నటువంటిది నేషనల్ మిల్క్ డేని 26th నవంబర్ రోజున సెలబ్రేట్ చేయటం జరిగింది. ఎందుకని ఆ రోజున? మనం చూస్తే డాక్టర్ వర్గీస్ కురియన్, ఈయనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ ఈ నేషనల్ మిల్క్ డేని మనం 26th నవంబర్ రోజున జరుపుకుంటాము. అయితే 2021కి సంబంధించి ఇది డాక్టర్ కురియన్ యొక్క 100th బర్త్ యానివర్సరీ అన్నమాట. అంతేకాకుండా ఇందులో భాగంగా రీసెంట్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ సెలబ్రేట్ చేసినటువంటి దాంట్లో భాగంగా నేషనల్ గోపాల్ రత్న అవార్డ్స్ అన్నటువంటి వాటిని కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ల్యాబ్ని గుజరాత్లో ఉన్నటువంటి దామ్రోడ్లోను, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి హేసర్గట్టలోను స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ప్రతి సంవత్సరం జూన్ 1 రోజున అంటే జూన్ 1వ తేదీన వరల్డ్ మిల్క్ డేగా మనం జరుపుకుంటాము. అయితే ఈ నేషనల్ మిల్క్ డే ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఒక పర్సన్ లైఫ్లో మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ ఎలాంటిదో తెలియజేస్తూ ఈ నేషనల్ మిల్క్ డేని జరుపుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మిల్క్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి, అంతేకాకుండా మిల్క్ ఇండస్ట్రీ అలాగే మిల్క్కి సంబంధించి పీపుల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి, అలాగే మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ మిల్క్ డేని జరుపుతూ ఉన్నాము. డాక్టర్ వర్గీస్ కురియన్, ఈయన 1921వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన జన్మించారు. ఈయనని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆపరేషన్ ఫ్లడ్కి సంబంధించి ఈయన చాలా ఫేమస్ అన్నమాట. దీనిని వరల్డ్స్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్గా కూడా చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈయన ఈ అమూల్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ అమూల్ బ్రాండ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ మరియు సక్సెస్లో కూడా కీ రోల్ని ప్లే చేశారు. అంతేకాకుండా మనం చూస్తే ఈయన యొక్క ఎఫర్ట్స్ వల్లనే ఇండియా అన్నటువంటిది 1998వ సంవత్సరంలో యుఎస్ని సర్పాస్ చేస్తూ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అన్నటువంటి ఆ కెపాసిటీని మనం సొంతం చేసుకున్నాము. అంతేకాకుండా ఢిల్లీ మిల్క్ స్కీమ్ అన్నటువంటి దాన్ని మేనేజ్ చేయటానికి, అలాగే వీటి యొక్క ప్రైసెస్ని కరెక్ట్ చేయటానికి కూడా ఈయన యొక్క కృషి చాలా ఉంది. ఈయనకి రామన్ మెగసాసే అవార్డుని 1963లో ఇచ్చారు. అలాగే కృషి రత్న అవార్డ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఇవ్వటం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్ అవార్డ్స్ కూడా ఈయన అందుకున్నారు. అయితే ఇందాక చెప్పుకున్నాం ఆపరేషన్ ఫ్లడ్ అనేసి. ఆపరేషన్ ఫ్లడ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 1970వ సంవత్సరం జనవరిలో ఆపరేషన్ ఫ్లడ్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనం చూస్తే దీని తర్వాత వితిన్ 30 ఇయర్స్లోనే మిల్క్ ఏదైతే పర్ పర్సన్కి అవైలబుల్గా ఉందో అది డబుల్ అయిందనమాట. అంతేకాకుండా మన యొక్క డైరీ ఫార్మింగ్ని ఇండియాస్ లార్జెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్గా మార్చడం జరిగింది. అయితే ఈ వైట్ రెవల్యూషన్ లేదా ఆపరేషన్ ఫ్లడ్కి సంబంధించి కొన్ని ఫేజెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం 3 ఫేజెస్గా చెప్పుకుంటాము. అందులో ఫేజ్ 1 వచ్చేసరికి 1970 నుంచి 80 వరకు అనమాట. తర్వాత ఫేజ్ 2 వచ్చేసరికి 1981 నుంచి 85 వరకు. ఫేజ్ 3 వచ్చేసరికి 1985 నుంచి 96వ సంవత్సరం వరకు. ఇలా 3 ఫేజెస్లో వైట్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దీని ద్వారా మిల్క్ ప్రొడక్షన్ని పెంచాలి, అంతేకాకుండా రూరల్ ఇన్కమ్ని పెంచాలి, అలాగే రీజనబుల్ ప్రైసెస్ని కన్స్యూమర్స్కి అవైలబుల్గా ఉండేటట్టు చేయాలి. అంతేకాకుండా దీనివల్ల డైరీ ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఓన్గా డెవలప్మెంట్ చేయటం, అలాగే వాళ్ళ యొక్క ఓన్ హ్యాండ్స్ అంటే వాళ్ళ ఆ రిసోర్సెస్కి సంబంధించి వాళ్ళ కంట్రోల్ ఉండేలాగా చూసుకోవటం. అయితే 2016-17 కల్లా ఇండియా అన్నటువంటిది వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా తయారైంది. ప్రస్తుతం
ఇండియా అన్నటువంటిది 22% గ్లోబల్ ప్రొడక్షన్తో వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రీసెంట్గా November 25న మన ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాస్ లార్జెస్ట్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గౌతమ్ బుద్ధ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జెవార్ అన్నటువంటి ప్లేస్లో ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ని వేయటం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ అన్నటువంటిది వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా చూడండి, ఏషియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది, వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 5th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. మనం చూస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత 2nd ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఢిల్లీ NCRలో ఉందో అది ఈ ఎయిర్పోర్ట్ అన్నమాట. నోయిడా ఎయిర్పోర్ట్ని జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అన్నటువంటిది డెవలప్ చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి మొత్తం 1300 ఎకరాల్లో 10,50,000 కోట్ల రూపాయలతో 2024 నాటికి ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేస్తారు. మనం చూస్తే నోయిడా ఎయిర్పోర్ట్ అన్నటువంటిది 12 మిలియన్ ప్యాసింజర్స్ని, అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యే నాటికి 12 మిలియన్ ప్యాసింజర్స్ని, అంటే 12 మిలియన్ ప్యాసింజర్స్ కెపాసిటీని ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలిగి ఉంటుంది. అయితే ఇందులో MRO అంటాము, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సర్వీస్ అన్నటువంటిది ఈ ఎయిర్పోర్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మన దేశం యొక్క ఫస్ట్ నెట్ జీరో ఎమిషన్ ఎయిర్పోర్ట్. దేనికి సంబంధించి? ఎన్విరాన్మెంట్కి సంబంధించి. అంతేకాకుండా ఇందులో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్లో ఒక ఫారెస్ట్ పార్క్ని కూడా ప్రిపేర్ చేయటం జరుగుతుంది. అంటే ట్రీస్ని అందులో ప్లాంట్ చేసి ఒక ఫారెస్ట్ పార్క్ లాగా తీర్చిదిద్దుతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్ అన్నటువంటి COVID-19 వేరియంట్ గురించి. దీనిని B1.1.529 అనేసి పిలుస్తూ ఉంటాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది. అయితే ఈ వైరస్ని ఫస్ట్ టైం ఎక్కడ కనుగొన్నారు? సౌత్ ఆఫ్రికాలో దీనిని ఫస్ట్ టైం కనుగొనటం జరిగింది. సదర్న్ ఆఫ్రికా, నాట్ సౌత్ ఆఫ్రికా, సదర్న్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం దీన్ని డిటెక్ట్ చేశారు. దీనికి ఒమిక్రాన్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. అయితే COVID-19 వేరియంట్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ట్రబ్లింగ్ కేటగిరీలో ఒమిక్రాన్ని పెట్టారు. అంటే గ్లోబల్లీ డామినెంట్ డెల్టా ప్లస్ ఏదైతే ఉందో, అంతేకాకుండా ఆల్ఫా, బీటా, గామా వీటన్నింటిలో చూసుకుంటే ఇది మోస్ట్ ట్రబ్లింగ్ కేటగిరీలో ఒమిక్రాన్ని పెట్టారు. అయితే ఈ వేరియంట్లో మ్యూటేషన్స్ అనేవి ఎక్కువ నెంబర్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని వచ్చేసరికి సీరియస్ కన్సర్న్ని కూడా కాజ్ చేస్తూ ఉన్నాయి. మనం చూస్తే ఈ వ్యాక్సిన్ ద్వారా కానీ లేదా పాస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్యూనిటీని ఎవాయిడ్ చేసేందుకు ఈ కొత్త వేరియంట్ అన్నటువంటిది ఇమ్యూనిటీని ఎవాయిడ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా మాత్రమే కాకుండా ఒమిక్రాన్ని ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే మలావి, బోట్స్వానా, బెల్జియం, హాంకాంగ్ ఇలాంటి దేశాల నుంచి వస్తారో వాళ్ళలో కూడా దీనిని గుర్తించటం జరిగింది. అయితే దీని యొక్క నామన్క్లేచర్ అనేది ఎలా పెడతారు అంటే WHO అన్నటువంటిది గ్రీక్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి, అంటే మనం చూస్తే WHO అన్నటువంటిది మనం న్యూ అనేటటువంటిది అలాగే షీ అనేటటువంటివి రెండు ఉన్నాయన్నమాట. ఈ పదాలని సర్పాస్ చేస్తూ దాని తర్వాత వచ్చేటటువంటి ఒమిక్రాన్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఎందుకని ఇలాగా? మనం చూస్తే మ్యూకి మరియు ఒమిక్రాన్కి మధ్య 2 లెటర్స్ని వదిలిపెట్టేశారు. ఈ న్యూకి ముందర మ్యూ అనేది ఉండేది, దాని తర్వాత ఒమిక్రాన్ అన్నటువంటిది ఉందన్నమాట. ఎందుకని ఇది వదిలిపెట్టేశారు? న్యూ అన్నటువంటిది మనం చూస్తే NAW అన్నటువంటి న్యూ అనే వర్డ్తో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎందుకని జీ అన్నటువంటిది జీ జిన్పింగ్ లేదా షీ జిన్పింగ్ అంటాము. ఇది మనం చూస్తే చైనాలో సర్నేమ్గా ఇది మనం చూస్తే కల్చరల్, సోషల్, నేషనల్, రీజనల్ అలాగే ప్రొఫెషనల్, ఎథ్నిక్ గ్రూప్స్లో ఈ జీ లేదా ఈ జీ అన్నటువంటి పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కాబట్టి మళ్ళీ మాతో చైనాతో లింక్ పెడుతున్నారు అన్నట్టుగా ఎక్కడ చైనాతో విభేదాలు వస్తాయో అన్నటువంటి ఉద్దేశంతో మనం న్యూ అలాగే జీ లేదా షీ అన్నటువంటి ఈ 2 పదాలని వదిలేసి దాని తర్వాత వచ్చేటటువంటి ఒమిక్రాన్కి డైరెక్ట్గా WHO అన్నటువంటిది వెళ్ళటం జరిగింది. అయితే మన దేశంలోకి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి మన దేశంలో కేసులు అయితే ఏమీ నమోదు కాలేదు. మనం చూస్తే దాదాపు
44% ఇండియన్ అడల్ట్స్ ఫుల్గా వ్యాక్సినేట్ చేయించుకున్నారు. అంటే 2 డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది. అలాగే 82% మందికి 1 డోస్ అన్నటువంటిది కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓ స్మార్ట్ అన్నటువంటి స్కీమ్ గురించి. మనం చూస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లేదా CCEA అన్నటువంటిది ఓ స్మార్ట్ స్కీమ్. ఓ స్మార్ట్ అంటే ఏంటి? ఓషన్ సర్వీసెస్, మోడలింగ్, అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ. ఓ స్మార్ట్ అన్నటువంటి స్కీమ్ని 2021-26 వరకు కూడా కంటిన్యూ చేయాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. మొత్తం 2177 కోట్ల రూపాయలని దీనికి అలొకేట్ చేశారు. అయితే ఈ ఓ స్మార్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవటానికి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ని బ్లూ ఎకానమీకి అందించడానికి, ఓషన్ రిసోర్సెస్ని హార్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, కెపాసిటీ బిల్డింగ్ని ఓషనోగ్రఫీ ఫీల్డ్లో పెంచడానికి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడానికి, అలాగే గ్లోబల్ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ మరియు టెక్నాలజీ డెవలప్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి, బ్లూ ఎకానమీని బూస్ట్ చేయడానికి, అలాగే ఓషన్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవటానికి, అలాగే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని మెరైన్ డొమైన్లో డెలివర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఎప్పుడు లాంచ్ చేశారు? 2018 సంవత్సరం ఆగస్టులో దీనిని లాంచ్ చేశారు. దీని ద్వారా ఓషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అడ్రస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, సర్వీసెస్, రీసెర్చ్, సైన్స్, అబ్జర్వేషన్స్, ఇలాంటి వాటన్నింటి ద్వారా మనం చూస్తే బ్లూ ఎకానమీలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి టెక్నాలజికల్ అసిస్టెన్స్ని ఇవ్వడానికి ఈ ఓ స్మార్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నటువంటివి కొన్ని సబ్ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఏంటి ఆ సబ్ స్కీమ్స్ అన్నటువంటివి? మనం చూస్తే ఓషన్ టెక్నాలజీ, ఓషన్ మోడలింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ లేదా ఆస్మాస్ అంటాము. ఈ ఆస్మాస్ అన్నటువంటిది, అలాగే ఓషన్ అబ్జర్వేషన్ నెట్వర్క్ అన్నటువంటిది, ఇక ఓషన్ నాన్ లివింగ్ రిసోర్సెస్, ఇది మాత్రమే కాకుండా మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ, అలాగే కోస్టల్ రీసెర్చ్ అండ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రీసెర్చ్ వెజల్స్, ఇవన్నింటినీ కూడా ఇందులో సబ్ స్కీమ్స్గా తీసుకొచ్చారు. అయితే ఈ ఓ స్మార్ట్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం చూస్తే, ఈ మెరైన్ లివింగ్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిని జనరేట్ చేయడానికి, దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం చూస్తే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో ఉందో ఆ రిలేషన్షిప్ని తీసుకురావటం, అంటే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సీ వాటర్ పొల్యూటెంట్స్ని, అంటే వాటి యొక్క లెవెల్ని పీరియాడికల్గా మానిటర్ చేస్తూ ఉండటానికి, అంటే కోస్టల్ వాటర్స్ యొక్క హెల్త్ అసెస్మెంట్ చేయటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కోస్టల్ ఎరోజన్ అనేది ఎంతవరకు జరుగుతోంది అంటే న్యాచురల్ యాక్టివిటీస్ ద్వారా ఎంత జరుగుతోంది, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ద్వారా ఎంత జరుగుతోంది అన్నట్టుగా అసెస్మెంట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మ్యాప్స్, అంటే ఆ షోర్ లైన్ చేంజ్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడానికి ఈ ఓ స్మార్ట్ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే యూజర్ ఓరియంటెడ్ ఓషన్ ఇన్ఫర్మేషన్ని అడ్వైజరీస్కి, అలాగే వార్నింగ్స్ ఇవ్వడానికి, డేటా మరియు డేటా ప్రొడక్ట్స్కి సంబంధించి వీటన్నింటికి సూట్ అయ్యేలాగా వాటిని డిసెమినేట్ చేయటం, అంటే ఆ ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయటం మరియు డిసెమినేట్ చేయటానికి ఈ ఓ స్మార్ట్ అన్నది ఉపయోగపడుతుంది. అలాగే ఓషన్ ఫోర్కాస్ట్కి సంబంధించి, రీఅనాలిసిస్ సిస్టమ్స్కి సంబంధించి హై రిజల్యూషన్ మోడల్స్ని డెవలప్ చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే అల్గారిథమ్స్ని డెవలప్ చేసి కోస్టల్ రీసెర్చ్కి సంబంధించి శాటిలైట్ డేటాని వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కోస్టల్ రీసెర్చ్ వెజల్స్ లేదా CRVs అంటాము. కోస్టల్ రీసెర్చ్ వెజల్స్ యొక్క అక్విజిషన్కి సంబంధించి, అంటే కోస్టల్ పొల్యూషన్ మానిటరింగ్, అలాగే అండర్ వాటర్ కాంపోనెంట్స్కి సంబంధించిన టెస్టింగ్, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, వాటి యొక్క ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సపోర్ట్, వీటన్నింటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెరైన్ బయో రిసోర్సెస్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి, ఫ్రెష్ వాటర్ మరియు ఓషన్ ఎనర్జీని జనరేట్ చేయడానికి, అండర్ వాటర్ వెహికల్స్ని మరియు టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాలెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ లేదా ఎంపీఎన్ అంటాము. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ని క్యారీ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాలీమెటాలిక్ నాడ్యూల్స్ లేదా మ్యాంగనీస్ నాడ్యూల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇవి ఏంటి అంటే మనం మ్యాంగనీస్ హైడ్రాక్సైడ్ అన్నటువంటివి, అలాగే ఐరన్, వీటిలో ఉన్నటువంటి కాన్సంట్రిక్ లేయర్స్ రాక్ కాంక్రిషన్స్ని మనము ఈ మ్యాంగనీస్ నాడ్యూల్స్ లేదా ఎంపీఎన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఎంపీఎన్లో మల్టిపుల్ మెటల్స్ ఉంటాయి. కాపర్, నికెల్, కోబాల్ట్, మాంగనీస్, అలాగే ఐరన్, లెడ్, జింక్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఇలాగా వేరియబుల్ కాన్స్టిట్యూషన్స్లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి మాత్రమే కాకుండా పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో దాని తర్వాత మన కాంటినెంటల్ షెల్ఫ్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యిందో ఇండియా అన్నటువంటిది దాని వరకు కూడా క్లెయిమ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే సైంటిఫిక్ డేటా, అలాగే టోపోగ్రఫిక్ సర్వే, వీటన్నింటినీ సబ్మిట్ చేయడానికి కూడా ఈ స్మార్ట్ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అన్నటువంటిది ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. మనం చూస్తే 2015వ సంవత్సరంలో స్కిల్ ఇండియా మిషన్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. దానిని మనం చూస్తే దాని కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా 2022 నాటికి మొత్తం 40 కోట్ల మంది పీపుల్కి వొకేషనల్ ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఇండియన్ యూత్కి బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని, అలాగే సొసైటీలో ఒక రెస్పెక్ట్ని కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. మనం చూస్తే దీనికి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 అన్నటువంటివి ఉన్నాయన్నమాట. అందులో రీసెంట్గా మనం చూస్తే 2021లో ఫేజ్ 3ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫేజ్ 1ని 2015వ సంవత్సరం జూలైలో వరల్డ్ యూత్ స్కిల్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, జూలై 15న జరుపుకుంటాము. ఆ రోజున ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ అనమాట. దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఏంటి? ఏ ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేస్తుంది? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NSDC అన్నటువంటిది దీనిని ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద పనిచేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వటం, స్పెషల్ ప్రాజెక్ట్స్ని అలొకేట్ చేయటం, రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ RPL అన్నటువంటిది కూడా ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో ఒక కాంపోనెంట్ అనమాట. అలాగే కౌశల్ అండ్ రోజ్గార్ మేళాని నిర్వహించటం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి PLI స్కీమ్ గురించి. మొత్తం 6,940 కోట్ల రూపాయల PLI స్కీమ్ని 2020లో ఈ ఫార్మాస్యూటికల్ సెక్టార్కి సంబంధించి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే బల్క్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద, అంటే అది కూడా క్రిటికల్ బల్క్ డ్రగ్స్ మీద ఫోకస్ చేసేలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనిని 2020-21 నుంచి 2028-29 వరకు, అంటే మొత్తం 9 సంవత్సరాల కాలానికి గాను ఈ ఇన్సెంటివ్స్ని ఇవ్వటం జరుగుతుంది. డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ స్కీమ్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు, అంటే మన ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఈ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకి అప్లై అవుతుంది. దీని కింద మొత్తం 3 కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెవెన్యూకి సంబంధించి 3 కేటగిరీస్గా వీటిని విభజిస్తారు. ఏంటి ఆ 3 కేటగిరీస్? ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి దీంట్లో బయోఫార్మాస్యూటికల్స్, కాంప్లెక్స్ జెనరిక్స్, అంతేకాకుండా పేటెంటెడ్ ఆర్ఫన్ డ్రగ్స్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఎక్స్పెన్సివ్ మల్టీనేషనల్ డ్రగ్ మార్కెట్స్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫస్ట్ కేటగిరీకి సంబంధించినవి. ఇక సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి ఏముంటాయి? API అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అలాగే కీ స్టార్టింగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియరీస్, ఇవన్నీ కూడా ఈ సెకండ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి ఏంటి? క్రిటికల్ రీపర్పస్డ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆటో ఇమ్యూన్, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్,
యాంటీ రెట్రోవైరల్, యాంటీ ఇన్ఫెక్టివ్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, అంతేకాకుండా ఇన్ విట్రో డయాగ్నోస్టిక్ డివైజెస్, అలాగే డ్రగ్స్ ఏవైతే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఉంటాయో అలాంటివి ఇవన్నీ కూడా ఈ థర్డ్ కేటగిరీ కిందికి వస్తాయన్నమాట. అయితే ఫస్ట్ మరియు సెకండ్ కేటగిరీస్కి సంబంధించి అంటే దాంట్లో మనం చూస్తే ఇంక్రిమెంటల్ సేల్స్ వాల్యూలో 10%ని ఫస్ట్ 4 years గాను ఈ స్కీమ్ కింద ఇస్తారు. 5th ఇయర్లోకి వచ్చేసరికి 8%, అలాగే 6th ఇయర్ నుంచి 6% ఈ స్కీమ్ కింద ఇస్తారు. ఇది ఫస్ట్ మరియు సెకండ్ కేటగిరీస్కి సంబంధించి. అదే థర్డ్ కేటగిరీకి సంబంధించి అయితే ఫస్ట్ 4 yearsలో, ఇందాక ఇది ఫస్ట్ 4 years అనమాట, దాని తర్వాత 5th ఇయర్, ఇది వచ్చేసరికి 6th to 9th ఇయర్ వరకు అనమాట. ఇక ఈ థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి 5%ని ఫస్ట్ 4 yearsకి గాను ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాతకు వచ్చేసరికి 4%ని 5th ఇయర్లో ఇస్తారు. ఆ తర్వాత 3%ని 6th ఇయర్ నుంచి 9th ఇయర్ వరకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ పిఎల్ఐని ఫార్మాస్యూటికల్స్ రంగానికి తీసుకురావటం వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే మనము ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలము. మనం చూస్తే ఓవర్ ద ఇయర్స్ మనము ఆల్టర్నేటివ్గా అంటే చీపర్ ఆల్టర్నేటివ్గా మనం చైనాకి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ డిపెండెన్సీని తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చూస్తే మన బల్క్ డ్రగ్ ఇంపోర్ట్స్లో 70% మనము ఈ చైనా నుంచే తీసుకుంటూ ఉన్నాము. మనం చూస్తే లాక్డౌన్లో కూడా ఈ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లేదా ఏపీఐస్ లేక మనం చాలా ఇబ్బందులు పడ్డాము. అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్ కౌశల్ వికాస్ యోజన, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అన్నటువంటివి ఈ రైల్ కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో దీనిని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి దాంట్లో భాగంగా తీసుకురావటం జరిగింది. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. దీని కింద యూత్ ఎవరైతే అంటే రైల్వేస్కి సంబంధించి రిలవెంట్గా జాబ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ట్రైనింగ్ని మొత్తం 4 ట్రేడ్స్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. ఏంటి ఆ 4 ట్రేడ్స్? ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రీషియన్, రెండవది వచ్చేసరికి వెల్డర్, మూడవది వచ్చేసరికి మెకానిస్ట్, నాలుగవది వచ్చేసరికి ఫిట్టర్. ఈ 4 ట్రేడ్స్కి సంబంధించి ట్రైనింగ్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మిగిలినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జోనల్ రైల్వేస్ అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ అన్నటువంటివి ఆ రీజనల్ డిమాండ్స్ని బట్టి ఆ నీడ్స్ అసెస్మెంట్ని బట్టి వాళ్ళు మిగిలినటువంటి ట్రేడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ని దేని కింద ఇస్తారు? అప్రెంటిస్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు అప్రెంటిస్ యాక్ట్ అన్నటువంటి దాన్ని? 1961వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఈ యూత్కి సంబంధించి స్కిల్స్ని ఎన్హాన్స్ చేయటం ద్వారా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ 3 yearsలో రాబోయే 3 సంవత్సరాల్లో 50,000 మంది క్యాండిడేట్స్కి దీని కింద ట్రైనింగ్ అనేది కల్పించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద ఎలిజిబిలిటీ ఏంటి? 10th పాస్ అయి ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు దీని కింద అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్ అవుతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉడాన్ స్కీమ్ గురించి. ఉడాన్ డే అన్నటువంటి దాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? ఉడాన్ డే అన్నటువంటి దాన్ని 21st అక్టోబర్ని ఉడాన్ డేగా జరుపుకుంటాము. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది ఈ సందర్భంగా 2021లో ఉడాన్ డే సందర్భంగా మొత్తం 6 రూట్స్కి ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరిగింది. దాని ద్వారా నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఏరియల్ కనెక్టివిటీని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో దీనిని చేపడుతూ ఉన్నారు. అయితే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ లేదా ఉడాన్ అన్నటువంటి దాన్ని దేనిగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్గా ఎప్పుడు లాంచ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది 2016వ సంవత్సరంలో దీనిని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి? రీజనల్ ఏవియేషన్ మార్కెట్ని డెవలప్ చేయాలి, అలాగే అఫోర్డబుల్ ఎకనామిక్గా వయబుల్గా ఉండేటటువంటి అలాగే ప్రాఫిటబుల్ ఎయిర్ ట్రావెల్ని రీజనల్ రూట్స్లో కూడా తీసుకురావాలి. దాని ద్వారా కామన్ మ్యాన్ ఎవరైతే స్మాల్ టౌన్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా రీజనల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఏంటి?
అన్సర్వ్డ్ మరియు అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తం 10 సంవత్సరాల కాలానికి గాను ఈ స్కీమ్ అన్నటువంటిది ఆపరేషనల్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అన్నటువంటివి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ అలాగే ఎక్స్టెండెడ్ టు సెలెక్టెడ్ ఎయిర్లైన్స్ ఈ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఉడాన్ 1.0, ఉడాన్ 2.0, ఉడాన్ 3.0 అలాగే ఉడాన్ 4.0 అనేసి అలాగే ఉడాన్ 4.1 అన్నటువంటి దాన్ని కూడా రీసెంట్గా లాంచ్ చేయటం జరిగింది. ఈ ఉడాన్ 4.1లో భాగంగా సాగర్మాల సీ ప్లేన్ సర్వీసెస్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక అంబిగ్యూయస్ ప్రాజెక్ట్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అన్నటువంటిది పొటెన్షియల్ ఎయిర్లైన్ ఆపరేటర్స్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇది మాత్రమే కాకుండా కృషి ఉడాన్ అన్నటువంటి స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. దీనిని కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది 2020లో లాంచ్ చేసింది. దీని ద్వారా ఇంటర్నేషనల్ మరియు నేషనల్ రూట్స్లో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటానికి, తద్వారా ఫార్మర్స్కి అసిస్టెన్స్ ఇవ్వటానికి, వాళ్ళకి వాల్యూ రియలైజేషన్ని ఇంప్రూవ్ చేయటానికి కృషి ఉడాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఉడాన్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి చిన్న చిన్న సిటీస్ నుంచి డైరెక్ట్గా పెద్ద పెద్ద ఫారిన్ డెస్టినేషన్స్కి కూడా వెళ్ళటానికి ఈ ఇంటర్నేషనల్ ఉడాన్ అన్నటువంటిది హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ గురించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అన్నటువంటి దీని ద్వారా గవర్నమెంట్ బాండ్ మార్కెట్ని రీటైల్ ఇన్వెస్టర్స్కి కూడా ఓపెన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మనం చూస్తే 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ అన్నటువంటిది రీటైల్ ఇన్వెస్టర్స్ని గిల్ట్ అకౌంట్స్ని ఓపెన్ చేసి సెంట్రల్ బ్యాంక్తో గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా జీసెక్స్ అనేసి అంటాము. ఈ సెక్యూరిటీస్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి ఆర్బీఐ అన్నటువంటిది అలో చేయటం జరిగింది. అయితే ఈ మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ దీని కింద రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ లేదా ఆర్డీజీ అకౌంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఆర్డీజీ అకౌంట్ని ఓపెన్ చేసి ఆర్బీఐతో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ గిల్ట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇది బ్యాంక్ అకౌంట్తో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ అకౌంట్ డెబిటెడ్ క్రెడిటెడ్ ఏది జరిగినా కూడా ట్రెజరీ బిల్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్తోనే జరుగుతుంది. అంటే మనీ బదులుగా ఇందులో ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట. అయితే దీని ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ని డైవర్సిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPI అంటాము, వాళ్ళని ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అలో చేయటం జరిగింది. అయితే దీని ద్వారా ఉండేటటువంటి స్కోప్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీలోను, ట్రెజరీ బిల్స్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వీటన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేయటానికి ఈ పోర్టల్ అన్నటువంటిది అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రైమరీ అలాగే సెకండరీ మార్కెట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేయటానికి ఇది అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది మనం చూస్తే ఆత్మనిర్భర్ భారత్ అన్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ని క్రియేట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈజ్ ఆఫ్ యాక్సెస్ అంటాము, ఈజ్ ఆఫ్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ బారోయింగ్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డొమెస్టిక్ సేవింగ్స్ని ఫినాన్షియలైజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నమ్దా క్రాఫ్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నటువంటిది ఈ నమ్దా క్రాఫ్ట్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిందో ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని రివైవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 అన్నటువంటి దాని కింద లాంచ్ చేయటం జరిగింది. అయితే ఈ నమ్దా క్రాఫ్ట్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? మనం చూస్తే కాశ్మీర్లో షీప్ వూల్ని ఉపయోగించి ఈ రగ్గుని తయారు చేయటం జరుగుతుంది. దీని కింద నార్మల్ వీవింగ్ ప్రాసెస్తో కాకుండా
దీన్ని ఫెల్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఈ రగ్ని తయారు చేస్తారు. అయితే ఈ రా మెటీరియల్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది సరిగ్గా లేక, మార్కెటింగ్ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి తెలియక ఈ క్రాఫ్ట్ని ఎక్స్పోర్ట్ చేయటం అనేటటువంటిది మనం చూస్తే 1998 నుంచి చూసుకుంటే 2008 వరకు దాదాపు 100% డిక్లైన్ అయింది. కాబట్టి ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అన్నటువంటిది ఈ ఎండేంజర్డ్ క్రాఫ్ట్ని ప్రిజర్వ్ చేయటం కోసం షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కరికులంని డిజైన్ చేయటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటి, ఈ ట్రెడిషనల్ నామ్దా క్రాఫ్ట్ ఏదైతే కాశ్మీర్కి సంబంధించి ఉందో దీనిని ప్రిజర్వ్ చేయాలి, దాని యొక్క ఎక్స్పోర్ట్ని పెంచాలి, దాని ద్వారా లోకల్ వీవర్స్కి స్కిల్స్ని పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్టిజన్స్ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని మనం చూస్తే సర్టిఫికేషన్ని అందించటం, వీటి ద్వారా ఈ నమ్దా క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానిని ఎక్స్పోర్ట్ చేయటానికి సంబంధించి వాళ్ళకి బూస్ట్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా నమ్దా క్రాఫ్ట్ క్లస్టర్ ఏదైతే ఉంటుందో అందులో ఎగ్జిస్టింగ్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా యాక్సెస్ అనేది పెంచాలి, దాని ద్వారా వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ ప్రాస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైజర్ అన్నటువంటి ప్రోగ్రామ్ గురించి. ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అంటాము. ఇది దేనికోసం తీసుకొచ్చారు? ఉమెన్ని రీసెర్చ్ మరియు డెవలప్మెంట్లో అంటే లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉమెన్ పార్టిసిపేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లేదా వైజర్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఎవరు లాంచ్ చేశారు? ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అన్నటువంటిది ఉమెన్ రీసెర్చర్స్ని R&D ప్రాజెక్ట్స్లో ఎంకరేజ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో లాంచ్ చేయటం జరిగింది. ఈ వైజర్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి, జెండర్ ఈక్వాలిటీ, అంతేకాకుండా ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో పెంచాలి. దీని ద్వారా ఈ ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ 2.2+2 ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతోందో దానికి అడిషన్గా ఈ ప్రోగ్రామ్ని కూడా ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అన్నటువంటిది లాంచ్ చేయబోతోంది. ఈ సెంటర్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని కింద తీసుకొచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది దేనికి సంబంధించింది? జర్మనీకి సంబంధించింది. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అనేసి. అది ఈ ప్రోగ్రామ్ ఈ జాయింట్ ఇనిషియేటివ్ అన్నటువంటిది మన ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జర్మనీకి చెందినటువంటి ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇవి రెండూ కలిసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఉమెన్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ లేదా లాంగ్ టర్మ్ రీసెర్చ్ పొజిషన్స్ని అకాడమీషియాలో, అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా ఇండస్ట్రీలో వాళ్ళు ఆ రీసెర్చ్ పొజిషన్ని హోల్డ్ చేయాలి. అంతేకాకుండా ఉమెన్ అన్నటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో లేటరల్ ఎంట్రీలో భాగంగా ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే మనం చూస్తే ఏ ఏజ్ లిమిట్ అనేది లేదు, బ్రేక్ ఇన్ కెరియర్ రిక్వైర్మెంట్ అనేది కూడా లేదు. ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఈజీ పార్టిసిపేషన్ని ఎనేబుల్ చేస్తుంది. అయితే ఈ IGSTC ద్వారా మనం చూస్తే అవార్డీస్ని కూడా, అంటే అవార్డీస్ మ్యాక్సిమం అమౌంట్ 39 లక్షలు అనమాట ఇండియన్ సైడ్ నుంచి, జర్మన్ సైడ్ నుంచి అయితే 48,000 యూరోలు. అలాగే వైజర్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం 20 అవార్డ్స్ని ఆఫర్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 గురించి. ఇది ఒక లార్జ్ స్కేల్ మల్టీ రౌండ్ సర్వే అనమాట. దీనిని హౌస్ శాంపిల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్లో త్రూ అవుట్ ఇండియా దీన్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. అయితే ఈ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే 5లో ఉన్నటువంటి ఫేజ్ 2లో భాగంగా కొన్ని రిజల్ట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, ఒక మిక్స్డ్ వర్డిక్ట్ అనేది వచ్చింది. అంటే బోత్ చీర్ అండ్ అలారం అనేటటువంటిది అబండెంట్ మెజర్లో ఉందన్నమాట. మనం చూస్తే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4కి మరియు 5కి కంపారిజన్ చూస్తే ఒకటి వచ్చేసరికి ఈ సెవరల్ డైమెన్షన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. వేటిలో ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లోను, ఎడ్యుకేషన్లోను, అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో కానీ, అలాగే వ్యాక్సినేషన్కి సంబంధించి
అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీకి సంబంధించి వీటన్నింటిలో కూడా ఈ డైమెన్షన్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. అంతేకాకుండా ఈ TFR అంటాము, అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది, ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నటువంటిది కూడా డిక్లైన్ అయింది. ప్రస్తుతం 2.0కి ఇది చేరుకుంది. అంటే ఇంతకుముందు 2.1గా ఉండేది, ఇప్పుడు 2కి ఇది చేరుకుంది. అంతేకాకుండా బర్త్ మరియు అడల్ట్హుడ్కి సంబంధించి ఆ సెక్స్ రేషియో డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం చూస్తే 2019-21 మధ్య మనం చూస్తే 1000 మంది మెన్కి 1020 మంది ఉమెన్ వాళ్ళు ఉన్నారనమాట. అలాగే అనీమియాకి సంబంధించి అనీమియాతో డీల్ చేసేటటువంటి విషయంలో మాత్రం పూర్ పర్ఫార్మెన్స్ని మనం కలిగి ఉన్నాము. మనం చూస్తే అండర్ 5 చిల్డ్రన్లో అయితే 58.6 నుంచి 67% అనీమియా పెరిగింది. ఉమెన్లో 53.1% నుంచి 57కు పెరిగింది. మెన్లో వచ్చేసరికి 22.7% నుంచి 25కు పెరిగింది. అంతేకాకుండా మనం చూస్తే అన్ని స్టేట్స్లో కూడా ఇది వర్సన్ అయింది. మనం చూస్తే సివియర్ కేటగిరీలో కేరళ ఉంది. కేరళలో 39.4% ఉంది. అంతేకాకుండా మాల్ న్యూట్రిషన్కి సంబంధించి న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఈ మాల్ న్యూట్రిషన్కి సంబంధించి మొత్తం ఇండికేటర్స్, ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనం మొత్తం 3 ఇండికేటర్స్ని చూస్తాము. ఒకటి వచ్చేసరికి ఏంటి, స్టన్నింగ్, రెండవది వేస్టింగ్, మూడవది అండర్ వెయిట్ అంటాము. ఇందులో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనపడిందనమాట. అయితే ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి అంటే, ఒకటి మైక్రోన్యూట్రియంట్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు, దాని ద్వారా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. రెండవది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్నటువంటి అప్రోచ్ అన్నటువంటిది ఫాలో అవుతూ ఉన్నారు. అంటే డైటరీ ఇంటేక్ని మానిటర్ చేయటానికి దీన్ని ఫాలో అవ్వాలి. అన్యాచురల్ యూనిఫార్మిటీని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు, అంటే డైట్స్ని పాలసీ చేసి. అంతేకాకుండా యానిమల్ ప్రోటీన్ని లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ఇండియాస్కి యాక్సెసిబిలిటీకి తీసుకురావట్లేదు. అలాగే COVID-19 ఒక బ్లేమ్ గేమ్గా చెప్తూ ఉందన్నమాట. అలాగే ఈ ఉమెన్ హెల్త్కి సంబంధించి ఎఫెక్ట్ అయ్యేలాగా అన్ఎథికల్ డెలివరీ ప్రాక్టీసెస్ని చేస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్, అలాగే అనవసరంగా సెక్షన్స్ అనేవి చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్లో మేల్ ఎంగేజ్మెంట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ఫీమేల్ స్టెరిలైజేషనే చాలా వరకు డామినేట్ చేస్తుంది మోడర్న్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్కి సంబంధించి. మనం చూస్తే ఏపీలో 98%, తెలంగాణలో 93%, మహారాష్ట్రలో అయితే 77%, కేరళలో 88%. ఈ కాంట్రాసెప్టివ్స్లో ఉమెన్ ఫర్టిలైజేషన్ అంటే ఫిమేల్ స్టెరిలైజేషన్ అన్నటువంటిది డామినేట్ చేస్తూ ఉంది. మేల్ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఫ్యామిలీ ప్లానింగ్లో ఇంకా అంటే లిమిటెడ్గా ఉంది అనేసి చెప్పచ్చు. అంటే ఏంటి, మనము సేఫ్టీస్ వాడకపోవటం, మేల్ స్టెరిలైజేషన్ అన్నటువంటివి సరిగ్గా జరగకపోవటం లాంటివి జరుగుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్కి సంబంధించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ నారాయణ రాణే ఈయన ఒక యూనిక్ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ని లాంచ్ చేయటం జరిగింది. దీనిని ఎవరు డెవలప్ చేశారు ఈ ఫ్యాబ్రిక్ని అంటే, కుమారప్ప నేషనల్ హ్యాండ్మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది, జైపూర్లో ఉంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కింద ఈ కుమారప్ప నేషనల్ హ్యాండ్మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ని డెవలప్ చేసింది. అయితే ఈ ఫ్యాబ్రిక్ అన్నటువంటిది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అన్నటువంటిది మనం చూస్తే కౌ డంగ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. ఈ కౌ డంగ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అన్నటువంటిది ఆ ఫ్యాబ్రిక్లో బ్యాక్టీరియల్ గ్రోత్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ ఇన్నోవేటివ్ ఫ్యాబ్రిక్ని మనం హాస్పిటల్స్లో అలాగే మిగిలినటువంటి మెడికల్ ఫెసిలిటీస్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ ఆవిష్కరణ జరిగిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్స్ లేదా DTO గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మనము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కలిసి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఇక్కడ వర్చువల్గా అన్అటెండెడ్ ట్రైన్ ఆపరేషన్స్ లేదా UTO అంటాము. ఈ అన్అటెండెడ్ ట్రైన్ ఆపరేషన్స్కి సంబంధించి ఢిల్లీ మెట్రోలో పింక్ లైన్లో దీన్ని ప్రారంభించటం జరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్స్ని ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రోలో 2020 డిసెంబర్లో లాంచ్ చేయటం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మ్యాగెంటా లైన్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు పింక్ లైన్ అన్నటువంటిది ఢిల్లీ మెట్రోలో ఉన్నటువంటి పింక్ లైన్లో అన్అటెండెడ్ ట్రైన్ ఆపరేషన్స్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అయితే ఈ డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో
వీటిని మొత్తం 59 కిలోమీటర్ల పింక్ లైన్, ఢిల్లీ మెట్రోకి సంబంధించినటువంటి పింక్ లైన్. ఇందులో మజ్లీస్ పార్క్ నుంచి శివ్ విహార్ వరకు మొత్తం 59 కిలోమీటర్లకి దీన్ని లాంచ్ చేశారు. దీంతో ఢిల్లీ మెట్రో అన్నటువంటిది ఫుల్లీ ఆటోమేటెడ్ నెట్వర్క్గా గ్రో అవ్వటం జరిగింది. మొత్తం 97 కిలోమీటర్లకు గాను మనం చూస్తే వరల్డ్లోనే 4th లార్జెస్ట్ మెట్రో అన్నమాట. ఇది వరల్డ్స్ 4th లార్జెస్ట్ మెట్రో ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. అంతేకాకుండా వన్ అండ్ ఓన్లీ డిటిఓ నెట్వర్క్ అనమాట ఇండియాలో. అయితే ఈ డిటిఓ ఫెసిలిటీ అన్నటువంటి దాన్ని మ్యాగెంటా లైన్లో 2020లో స్టార్ట్ చేయటం జరిగింది. దీని ద్వారా ఢిల్లీ మెట్రో అన్నటువంటిది వరల్డ్స్ 7% మెట్రోస్ ఏవైతే వరల్డ్లో ఉన్నాయో ఆ కేటగిరీలో ఢిల్లీ మెట్రో కూడా చేరిపోయింది. అంతేకాకుండా ఇందులో ఆపరేట్ చేసేటటువంటి ఫుల్లీ ఆటోమేటెడ్ మెట్రో నెట్వర్క్ని ఇది కలిగి ఉంది. అయితే డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్స్ ద్వారా ట్రైన్ ఆపరేషన్స్లో ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది రాబోతోంది. అంతేకాకుండా హ్యూమన్ ఇంటర్వెన్షన్ని తగ్గించడానికి, హ్యూమన్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కోచెస్ సర్వీస్కి సంబంధించి కోచెస్ అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే డ్రైవర్లెస్ ట్రైన్స్ అన్నటువంటివి ఈ ఇండక్షన్ కానీ అలాగే సబ్సిక్వెంట్గా ఈ ట్రైన్ ఆపరేషన్స్కి సంబంధించి బర్డన్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే దీనికి సంబంధించి పార్కింగ్ అనేటటువంటిది అంటే స్టాబ్లింగ్ లైన్ మీద పార్కింగ్కి సంబంధించి అది కూడా ఆటోమేటిక్గా ఇది అంటే ఆటోమేటిక్ ప్రాసెస్లో ఇది జరుగుతుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్రాస్ అన్నటువంటి స్కీమ్ గురించి. అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ స్కీమ్ అనేసి అంటాము. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది ఈ స్కీమ్ని ఇంకా కంటిన్యూ చేయాలి. మనం చూస్తే మిగిలినటువంటి 8 సబ్ స్కీమ్స్తో పాటుగా నెక్స్ట్ ఫినాన్స్ ఇయర్తో అంటే 15th సైకిల్లో ఇంకొక 5 years పాటు 2021 నుంచి 26 వరకు కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అంటే మనం చూస్తే అట్మాస్ఫరిక్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తీసుకొచ్చిందో దీని ద్వారా ఏంటి వెదర్ మరియు క్లైమేట్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం చూస్తే దీని కింద మొత్తం 8 సబ్ స్కీమ్స్ని తీసుకొచ్చి ఒక అంబ్రెల్లా స్కీమ్గా ఈ అక్రాస్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ 8 సబ్ స్కీమ్స్ ఏంటి అంటే మనం చూస్తే డాప్లర్ వెదర్ రేడార్స్ అనేసి అంటాము. అలాగే ఫోర్కాస్ట్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేయటం, వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్స్ నెట్వర్క్, అలాగే న్యూమరికల్ మోడలింగ్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్, మాన్సూన్ మిషన్ 3, మాన్సూన్ కన్వెక్షన్, అలాగే క్లౌడ్స్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇంకా హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సిస్టమ్. ఇలాగా 8 సబ్ స్కీమ్స్ని ఈ అక్రాస్ అన్నటువంటి అంబ్రిల్లా స్కీమ్ కిందికి తీసుకురావటం జరిగింది. అయితే దీనిని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఈ అక్రాస్ అన్నటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నటువంటిది తన యొక్క ఇన్స్టిట్యూషన్స్తో. ఏమేమి ఇన్స్టిట్యూషన్స్? ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, అలాగే ఇన్కాయిస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వీటన్నింటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నటువంటిది దీనిని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఈ సిస్టమ్ ద్వారా ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లోను, ఆగ్రో మెటీరియలాజికల్ సర్వీసెస్ని అందించడానికి, ఏవియేషన్ సర్వీసెస్ని అందించడానికి, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ సర్వీసెస్ని అందించడానికి, పబ్లిక్ వెదర్ సర్వీసెస్కి, అలాగే స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్కి సంబంధించి, టూరిజం మరియు పిలిగ్రమేజ్కి సంబంధించి, హైడ్రో మెటీరియలాజికల్ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ అందించడానికి గాను ఈ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ స్టెమ్. మనం చూస్తే సైన్స్ స్ట్రీమ్స్లో ఉమెన్ ఎన్రోల్మెంట్ అన్నటువంటిది 2010-11తో చూసుకుంటే ఇప్పటికీ చాలా వరకు పెరిగింది. నీతి ఆయోగ్ ప్రకారం చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో 2015-16 సంవత్సరంలో 9.3% మంది ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మనం చూస్తే ఇంతకు ముందుతో చూసుకుంటే 15.6% అక్రాస్ జెండర్స్తో కంపేర్ చేసుకుంటే 9.3% ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. అంతేకాకుండా రీసెర్చ్ సెక్టార్స్కి సంబంధించి కేవలం 13.9% ఉమెన్ మాత్రమే ఉన్నారు.
అంతేకాకుండా మాస్టర్స్, డాక్టోరియల్ లెవెల్లోనూ ఫిమేల్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది ఓవరాల్ ఎన్రోల్మెంట్లో చాలా తక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం టెక్నాలజికల్ ప్రొఫెషన్స్లో కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే యూనివర్సిటీస్ అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి వాటిలో ఉమెన్ యొక్క ప్రెజెన్స్ అనేది 20% ఉంది సైంటిఫిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి సంబంధించి. అంతేకాకుండా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 ప్రకారం చూస్తే ఒక స్టడీ అన్నటువంటిది, దీని కింద ఒక స్టడీలో మనం చూస్తే మొత్తం 153 ఎకానమీస్లో ఇండియా అన్నటువంటిది 112వ ర్యాంక్ని కలిగి ఉంది. 2018వ సంవత్సరంలోకి వచ్చేసరికి 108వ పొజిషన్లో ఉన్నటువంటిది 2020కి వచ్చేసరికి ఇది మొత్తం 153 దేశాల్లో 112వ స్థానానికి పడిపోయింది. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో 181 కంట్రీస్కి గాను 163వ ర్యాంక్ని మన భారతదేశం పొందిందనమాట. అంటే ఇండియా అన్నటువంటిది మన యొక్క వరల్డ్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో ఎక్కడైతే ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది షార్ప్గా తగ్గిపోయిందో అలాంటి దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వర్క్ దగ్గర కూడా ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. మనం చూస్తే మన ఇండియన్ ఉమెన్ ఎవరైతే తక్కువ వేజెస్ని కలిగి ఉన్నారో మనం చూస్తే ఈ మేల్ వేజెస్తో కంపేర్ చేస్తే దాదాపు 34% తక్కువ వేజ్ని ఇండియన్ ఉమెన్ కలిగి ఉన్నారు. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని ప్రమోట్ చేయడానికి మన భారతదేశం కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకొచ్చింది. అవి ఏంటి? విజ్ఞాన్ జ్యోతి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. విజ్ఞాన్ జ్యోతి అన్నటువంటి స్కీమ్ని ఎవరు తీసుకొచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మాత్రమే కాకుండా గతి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. గతి అంటే ఏంటి? జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాము. ఇది మాత్రమే కాకుండా కిరణ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. కిరణ్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్ స్కీమ్ అనేసి అంటాము. దీనిని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీనే తీసుకురావటం జరిగింది. అలాగే బేటీ బచావో బేటీ పడావో అన్నటువంటి స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ MHRD అంటాము. దీన్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలుస్తూ ఉన్నాము. ఈ మూడు కలిసి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ సైన్స్ డే అన్నటువంటి దాన్ని సైన్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో లాస్ట్ టైం అంటే ఫిబ్రవరి 28వ తేదీన 2020లో ఉమెన్ ఇన్ సైన్స్ అన్నటువంటి ఒక థీమ్తో సెలబ్రేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా షీ బాక్స్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చారు. దీని కింద ఏంటి? వర్క్ ప్లేస్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తూ ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ని ఎకానమీలోని అన్ని ఏరియాస్కి కూడా స్ప్రెడ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో షీ బాక్స్ అన్నటువంటి ఇనిషియేటివ్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రివర్ సిటీస్ అలయన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఇది మాత్రమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇవి రెండూ కలిసి రివర్ సిటీస్ అలయన్స్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. దేనికి సంబంధించి? రివర్ సిటీస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాటిలో ఐడియేట్ చేయటానికి, డిస్కస్ చేయటానికి, అలాగే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి, దాని ద్వారా అర్బన్ రివర్స్లో సస్టైనబుల్ మేనేజ్మెంట్ తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో రివర్ సిటీస్ అలయన్స్ అన్నటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కలిసి లాంచ్ చేయటం జరిగింది. అయితే ఈ అలయన్స్ అన్నటువంటిది మొత్తం 3 థీమ్స్ మీద ఫోకస్ చేయటం జరుగుతుంది. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి నెట్వర్కింగ్ అంటాము. రెండవది వచ్చేసరికి కెపాసిటీ బిల్డింగ్ అంటాము. కెపాసిటీ బిల్డింగ్. మూడవది వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ని అందించటం. ఈ 3 థీమ్స్ మీద బేస్ అయ్యి ఈ అలయన్స్ అన్నటువంటిది ఫోకస్ చేస్తుంది. ఈ అలయన్స్ ద్వారా గంగా బేసిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే మనం చూస్తే గంగా బేసిన్ కాకుండా బియాండ్ ద బేసిన్ ఉన్నటువంటి సిటీస్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరుగుతుంది. ఈ పార్టిసిపేటింగ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వారణాసి, అలాగే హౌరా కావచ్చు, ఇంకా కాన్పూర్ కావచ్చు, చెన్నై, భువనేశ్వర్, హైదరాబాద్, పూణే, విజయవాడ, డెహ్రాడూన్, హరిద్వార్, ఇలాగా ఈ సిటీస్లో ఏవైతే రివర్ సిటీస్ అలయన్స్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తూ ఉన్నారో మనం చూస్తే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నటువంటిది, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ ఇవి రెండూ కలిసి ఈ RCA లేదా రివర్ సిటీస్ అలయన్స్ అన్నటువంటి దాన్ని
కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేస్తాయి. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ మెంబర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడానికి, దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రివర్ రిలేటెడ్ డైరెక్షన్స్కి సంబంధించి నేషనల్ పాలసీస్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, వాటిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా లోకలైజ్ చేయాలి అన్నటువంటి దాని మీద వర్క్ చేయటం జరుగుతుంది. అలాగే సిటీస్లో అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని డెవలప్ చేయటానికి, అలాగే సిటీ స్పెసిఫిక్ సెక్టోరల్ స్ట్రాటజీస్ని డెవలప్ చేయటానికి, దాని ద్వారా అంటే సస్టైనబుల్ అర్బన్ రివర్ మేనేజ్మెంట్ని ప్రిపేర్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే సిటీస్ అన్నటువంటివి మిగిలినటువంటి సిటీస్ యొక్క సక్సెసెస్ మరియు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలి. అలాగే రివర్స్కి సంబంధించి పీపుల్కి కనెక్ట్ చేయాలి. అలాగే సిటీస్ని వాటి యొక్క రివర్స్ని కనెక్ట్ చేసేటటువంటి ఒక క్రూషియల్ రోల్ని పీపుల్ ప్లే చేయాలి. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక సిటీ ఇంకొక సిటీ కూడా వాటి నుంచి నేర్చుకోవటం, ఇన్స్పైర్ అవ్వటం లాంటివి చేయాలి. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చేలాగా అంటే వాటిని అట్రాక్ట్ చేసుకునేలాగా ఆ సిటీస్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనం చూస్తే దీనికి సంబంధించి నమామి గంగే ప్రోగ్రామ్, గంగా యాక్షన్ ప్లాన్, నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ, క్లీన్ గంగా ఫండ్, భువన్ అన్నటువంటి గంగా వెబ్ యాప్ అనేది ఉంది. బ్యాన్ ఆన్ వేస్ట్ డిస్పోజల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది గంగాలో ఏదైనా వేస్ట్ డిస్పోజల్ అన్నటువంటిది దాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఎప్పుడు 2017లో అలా బ్యాన్ ఆన్ వేస్ట్ డిస్పోజల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ఏంటి? ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, పారసైట్ కానీ ఏదైనా కూడా యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్కి అగైనెస్ట్గా రెసిస్టెన్స్ని కనుక అక్వైర్ చేసుకుంటే దాన్ని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అంటే ఏంటి? యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఫంగల్స్ కానీ, యాంటీ వైరల్స్, యాంటీ మలేరియల్స్ అలా ఏదైనా కావచ్చు. అలా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావటం వల్ల ఏమవుతుంది? స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఎఫెక్టివ్గా మారిపోతాయి. ఆ ఇన్ఫెక్షన్స్ అన్నవి అలాగే ఉండిపోతాయి. అవి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని కనుక కలిగి ఉంటాయో అంటే డెవలప్ చేసుకుంటాయో వాటిని సూపర్ బగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సూపర్ బగ్స్ అనేసి. అయితే ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి అసలు బేసిస్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే కొన్ని బ్యాక్టీరియా అన్నటువంటివి రెసిస్టెంట్ జీన్స్ని ప్రెజెంట్ అయ్యి ఉంటే అంటే ఇంట్రెన్సికల్గా రెసిస్టెంట్ అయ్యి ఉంటాయన్నమాట. అవి యాంటీబయాటిక్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా అవి సర్వైవ్ అవ్వగలవు. బ్యాక్టీరియా అన్నటువంటివి 2 రకాలుగా రెసిస్టెన్స్ని అక్వైర్ చేసుకుంటాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి రెసిస్టెంట్ జీన్స్ని షేర్ చేసుకోవటం లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవటం. రెండవది జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా బ్యాక్టీరియా అన్నటువంటిది యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ని కలిగి ఉంటుంది. అయితే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ స్ప్రెడ్ అవ్వటానికి రీజన్ ఏంటి అంటే యాంటీమైక్రోబియల్స్ ఏవైతే మెడిసిన్స్లో వాడుతూ ఉంటామో వాటిని మిస్యూజ్ చేయటం, అంతేకాకుండా అగ్రికల్చర్లో కూడా ఇన్అప్రోప్రియేట్గా యూజ్ చేయటం, అంతేకాకుండా ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్లో కంటామినేషన్ అనేది జరగటం, అన్ట్రీటెడ్ వేస్ట్ అన్నటువంటిది చాలా అమౌంట్స్లో యాక్టివ్ యాంటీమైక్రోబియల్స్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ఆల్రెడీ ప్రతి సంవత్సరం 7 లక్షల మరణాలని మనకి కలిగిస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రివెన్షన్ మరియు ట్రీట్మెంట్ ఏదైతే అంటే ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయో దానికి థ్రెట్గా ఇది మారుతోంది. అంతేకాకుండా హెల్త్ కేర్ కాస్ట్ పెరగటానికి ఇది దోహదం చేస్తోంది. అంతేకాకుండా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటిని అచీవ్ చేయటానికి ఇది ఒక రిస్క్లో పడేస్తోంది వీటిని అన్నట్టుగా చెప్పచ్చు. అంతేకాకుండా ఇన్అడెక్వేట్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం ద్వారా మనం చూస్తే డెవలప్మెంట్ మరియు ప్రొడక్షన్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఒక అర్జెంట్ యాక్షన్ కనుక తీసుకోకపోతే ఈ యాంటీబయాటిక్ లేదా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి లార్జ్ పాపులేషన్కి ఈ డిసీజెస్ని స్ప్రెడ్ చేసేటటువంటి ఆ డిసీజెస్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా డెత్స్ సంభవించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 37th ఇండియా ఇండోనేషియా కార్పాట్ అంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ అంటాము. ఇండియన్ నేవీకి అలాగే ఇండోనేషియన్ నేవీకి మధ్య
ఈ కోఆర్డినేటెడ్ పెట్రోల్ అన్నటువంటిది జరిగింది. దీని ద్వారా మనం చూస్తే 2 నేషన్స్ కూడా మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ పార్టిసిపేషన్ అనేది చేయటం జరిగింది. దీని ద్వారా మ్యూచువల్ ట్రస్ట్ని పెంపొందించుకోవాలి, 2 దేశాల మధ్య 2 ఫ్రెండ్లీ నేవీస్ మధ్య కోఆపరేషన్ అనేది పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో సంవత్సరానికి 2 సార్లు 2002వ సంవత్సరం నుంచి కూడా ఈ ఇండియా ఇండోనేషియా జాయింట్ పెట్రోల్ అన్నటువంటిది జరుగుతోందనమాట. దీని ద్వారా ఏంటి, ఇండియన్ ఓషన్ రీజన్ని సేఫ్గా సెక్యూర్గా ఉంచాలి, కమర్షియల్ షిప్పింగ్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి, అలాగే ఈ లెజిటిమేట్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి కూడా ఈ ఐఓఆర్ లేదా ఇండియన్ ఓషన్ రీజన్ని సేఫ్గా సెక్యూర్గా ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్పాట్ లేదా కోఆర్డినేటెడ్ పెట్రోల్ని ఉపయోగిస్తూ ఉన్నారనమాట. మనం చూస్తే మన ఇండియా యొక్క విజన్ అయినటువంటి సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటాము. ఈ ఇండియా విజన్కి తగినట్టుగా మనము ఈ వైపుగా వెళ్తూ ఉన్నాము. అయితే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటిది. అయితే ఇండోనేషియాతో మనం చూసుకుంటే బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్గా సముద్ర శక్తి అన్నటువంటి దాన్ని నిర్వహిస్తున్నాము, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్గా గరుడ శక్తి అన్నటువంటి దాన్ని, ఈ ఎక్సర్సైజెస్ని మనము ఇండోనేషియాతో మనం ఈ ఎక్సర్సైజెస్ని చేపడుతున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్డిజి అర్బన్ ఇండెక్స్ అన్నటువంటిది అనమాట. నీతి ఆయోగ్ అన్నటువంటిది రీసెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అయినటువంటి ఎస్డిజి అర్బన్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దీంట్లో బీహార్ యొక్క క్యాపిటల్ అయినటువంటి పాట్నా అన్నటువంటిది చాలా డిసప్పాయింట్ చేసింది. మనం చూస్తే మొత్తం 56 సిటీస్లో పాట్నా అన్నటువంటిది 52వ స్థానాన్ని కలిగి ఉంది. పాట్నా అన్నటువంటిది పర్ఫార్మర్ కేటగిరీ అన్నటువంటి దాని కింద పెట్టడం జరిగింది. అయితే ఈ ఇండెక్స్లో మొత్తం 56 అర్బన్ ఏరియాస్ని మనం చూస్తే మొత్తం 77 ఇండిసెస్ని ఇందులో తీసుకోవటం జరిగింది. ఈ 77 ఇండిసెస్ ద్వారా మొత్తం 56 సిటీస్ని అంచనా వేశారు. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది, షిమ్లాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 52వ స్థానంలో పాట్నా అన్నటువంటిది ఉంది. అయితే షిమ్లాకి 75.5 ఇది దీని యొక్క ర్యాంక్ దీని యొక్క స్కోర్ అనమాట. పాట్నా అన్నటువంటిది మొత్తం చూస్తే ఈ ఓవరాల్లో 57.29 స్కోర్ని కలిగి ఉంది. అయితే ఈ ఇండెక్స్ని మొత్తం 77 ఇండిసెస్ అన్నాం కదా, దీన్ని మొత్తం 4 కేటగిరీస్గా విభజించటం జరిగింది. ఈ 77 ఇండిసెస్ని ఉపయోగించి ఈ 56 సిటీస్ని 4 కేటగిరీస్గా విభజించారు. ఒకటి వచ్చేసరికి అచీవర్ అంటే 100% మార్కులు లేదా 100 మార్కుల్ని కలిగి ఉన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ఫ్రంట్ రన్నర్ అంటే ఏంటి, 65 నుంచి 99 మార్కులు 99 స్కోర్ వచ్చిందనమాట. మూడవది వచ్చేసరికి పర్ఫార్మర్ అన్నటువంటి దాంట్లోకి వచ్చేసరికి 50 నుంచి 64 మార్కులు వచ్చినవి. ఇక ఆస్పిరెంట్ అంటే ఏంటి, 0 నుంచి 49 మార్కులు లేదా 0 నుంచి 49 పాయింట్స్ వస్తే వాటిని ఆస్పిరెంట్ అన్నటువంటి కేటగిరీలో ఉంచుతారు. అయితే పాట్నా అన్నటువంటిది 45 స్కోర్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అంటే జీరో పావర్టీకి సంబంధించి 45 స్కోర్ అన్నటువంటిది పాట్నాకి వచ్చింది. అంతేకాకుండా మిగిలినటువంటి ఎస్డిజి టార్గెట్ 8లో కూడా పాట్నా అన్నటువంటిది కేవలం 17 స్కోర్నే సంపాదించటం జరిగింది. అలాగే ఎస్డిజి 12 ఏదైతే సస్టైనబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్ ప్యాటర్న్ ఉందో దాంట్లో పాట్నా అన్నటువంటిది బెస్ట్ పర్ఫార్మింగ్ 100 స్కోర్ని కలిగి ఉంది. యునైటెడ్ నేషన్స్ మొత్తం 15 ఎస్డిజి గోల్స్ని ఇవ్వటం జరిగింది. అవునా, ఈ 15 ఎస్డిజి గోల్స్కి సంబంధించి ఆ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారో వాటి ఆధారంగా మొత్తం 77 ఇండిసెస్ ఆధారంగా ఈ 56 సిటీస్ని కేటగరైజ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది భారత్ గౌరవ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం భారత్ గౌరవ్ స్కీమ్ అన్నటువంటిది, టూరిజంకి సంబంధించి హ్యూజ్ పొటెన్షియల్ని ట్యాప్ చేయటం కోసం ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ అన్నటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ కింద ఏంటి, ట్రైన్స్ టూరిజంకి సంబంధించి 3rd సెగ్మెంట్ని కలిగి ఉంటాయి. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా రైల్వేస్ అన్నటువంటివి ప్యాసింజర్ సెగ్మెంట్స్, గూడ్స్ సెగ్మెంట్స్ అన్నటువంటి రెండు కేటగిరీస్లోనే 2 సెగ్మెంట్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు టూరిజంకి సంబంధించి 3rd సెగ్మెంట్లో కూడా ట్రైన్స్ని నడపబోతోంది. ఈ ట్రైన్స్ అన్నటువంటివి రెగ్యులర్ ట్రైన్స్ లాగా కావన్నమాట. దీని కింద రామాయణ ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఏవైతే ఐఆర్సిటీసీ అన్నటువంటిది అంటే టైం టేబుల్ అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ ట్రైన్స్కి సంబంధించి. అయితే దీనిని థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్స్లో భాగంగా అనౌన్స్ చేశారు.
అంటే ఈ ట్రైన్స్ని రన్ చేయటం అలాగే ఆపరేట్ చేయటం ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ మరియు ఐఆర్సిటీసీ ద్వారానే జరుగుతుంది. థీమ్ బేస్డ్ సర్క్యూట్స్ అంటే ఏంటి? గురుకృప అంటే మనం చూస్తే గురునానక్, అలాగే రామాయణ థీమ్డ్ ట్రైన్ అంటే లార్డ్ రామాకి సంబంధించి, అలాగా థీమ్ బేస్డ్ సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నడపడానికి రైల్వేస్ దీన్ని తీసుకొచ్చిందనమాట. దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే మన యొక్క ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ని బయట వాళ్ళకి అంటే ఈ ట్రైన్స్ ద్వారా వాళ్ళకి ఇండియాకి అలాగే వరల్డ్కి కూడా అందులో ఉన్నటువంటి పీపుల్కి పరిచయం చేయాలి. అంతేకాకుండా టూరిజం పొటెన్షియల్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే టూరిజంకి సంబంధించి వేరే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి వచ్చేసరికి స్వదేశ్ దర్శన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రెండవది వచ్చేసరికి ప్రషద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? బుద్ధిస్ట్ కాన్క్లేవ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. బుద్ధిస్ట్ కాన్క్లేవ్. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? దేకో అప్నా దేశ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని కూడా దీని కింద టూరిజంకి సంబంధించి తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021, ఇది 6th ఎడిషన్ అనమాట. స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి ఇది 6th ఎడిషన్. దీని ద్వారా ఏంటి? క్లీన్లీనెస్, హైజీన్ మరియు శానిటేషన్ని మెయింటైన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో రెస్పెక్టివ్ సిటీస్కి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కింద అవార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది. స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ అన్నటువంటి ఒక సెరమనీని కూడా కండక్ట్ చేశారు. అయితే మనం చూస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ అన్నటువంటిది ఒక యాన్యువల్ సర్వే. క్లీన్లీనెస్, హైజీన్ మరియు శానిటేషన్కి సంబంధించి సిటీస్ మరియు టౌన్స్లో ఈ సర్వేని చేపడతారు. దేంట్లో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణని చేపడతారు? స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దాంట్లో భాగంగా ఇండియాని క్లీన్గా అలాగే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేపడుతున్నారు. 2016వ సంవత్సరంలో తొలిసారిగా ఈ అర్బన్ సర్వేని చేపట్టారు. అయితే 2020 కల్లా మనం చూస్తే దీని కింద అప్పట్లో 2016లో ఓన్లీ 73 సిటీస్లో మాత్రమే దీన్ని చేపడితే 2020 కల్లా వచ్చేసరికి 4242 సిటీస్లో ఈ సర్వేని చేపట్టడం జరిగింది. ఇది లార్జెస్ట్ క్లీన్లీనెస్ సర్వే ఇన్ ద వరల్డ్ అనేసి మనం చెప్తాము. అయితే 2021కి వచ్చేసరికి ఈ సర్వేక్షన్లో 4320 సిటీస్ ఇందులో పాలు పంచుకున్నాయి. దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కేటగిరీలో మనం చూస్తే లెస్ దాన్ 1 lakh పాపులేషన్కి సంబంధించి ఏది ఫస్ట్ ర్యాంక్ అనేది ఉంది అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి వితా, అలాగే లోనావాలా అన్నటువంటి ప్లేస్, అలాగే సస్వాద్ అన్నటువంటి ఈ 3 సిటీస్ కూడా మహారాష్ట్ర నుంచి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లీనెస్ట్ సిటీస్గా పేరు పొందాయి. అయితే మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్కి సంబంధించి మనం చూస్తే 5th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇండోర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఇండియాస్ క్లీనెస్ట్ సిటీగా పేరు పొందింది. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి హోషంగాబాద్ అన్నటువంటిది ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా పేరు పొందింది. అలాగే బెస్ట్ గంగా టౌన్గా వారణాసి, క్లీనెస్ట్ కంటోన్మెంట్గా అహ్మదాబాద్ కంటోన్మెంట్, క్లీనెస్ట్ స్టేట్కి సంబంధించి మోర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి వాటిలో ఛత్తీస్గఢ్ అన్నటువంటిది, లెస్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి వాటిలో జార్ఖండ్ అన్నటువంటివి ఈ కేటగిరీలో నిలిచాయి. అలాగే ప్రేరక్ ద్వార్ సమ్మాన్ అన్నటువంటి దాన్ని ఇదొక న్యూ పర్ఫార్మెన్స్ కేటగిరీ. దీనిని స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా మొత్తం 5 సిటీస్ని దివ్య అంటే ప్లాటినం అనేసి అర్థం అనమాట. ఈ ప్లాటినం కేటగిరీలోకి మొత్తం 5 సిటీస్ని చేర్చారు. ఏంటి ఆ 5 సిటీస్? ఒకటి వచ్చేసరికి ఇండోర్, 2 సూరత్, 3 నేవీ ముంబై, 4 న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఇక 5వది తిరుపతి. వీటికి ఈ ప్రేరక్ ద్వార్ సమ్మాన్లో భాగంగా 5 సిటీస్ని ప్లాటినంగా కేటగరైజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రిక్సన్ హైపర్సోనిక్ మిసైల్ లేదా ట్రిక్సన్ లేదా జిర్కోన్ అంటాము. ట్రిక్సన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని రష్యా అన్నటువంటిది ప్రయోగించటం జరిగింది. ఇంతకుముందు చైనా అన్నటువంటిది ఒక న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని రిపోర్ట్ చేయటం జరిగిందనమాట. అంటే ఇది గ్లోబ్ని సర్కిల్ చేసింది అన్నట్టుగా చెప్పటం జరిగింది.
అయితే ఈ ట్రిక్సన్ క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది మనం చూస్తే అవన్ గార్డ్ గ్లైడ్ వెహికల్స్కి సంబంధించి అంటే ఎయిర్ లాంచ్డ్ డాగర్ మిసైల్స్లో భాగంగా రష్యా యొక్క హైపర్సోనిక్ ఆర్సనల్లో ఇది చేరటం జరిగింది. క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది బాలిస్టిక్ మిసైల్తో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇవి లోయర్ ఆల్టిట్యూడ్లో టార్గెట్ వైపుగా ఒక ట్రాజెక్టరీలో వెళ్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనం చూస్తే రష్యా డెవలప్ చేసినటువంటి చాలా మిసైల్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఇందులో హైపర్సోనిక్ టెక్నాలజీని వాడాము అన్నట్టుగా చెప్తున్నాము. హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే ఏంటి, దీని యొక్క స్పీడ్ అన్నటువంటిది మ్యాక్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేసి పిలుస్తాము. మ్యాక్ 5 స్పీడ్తో ఈ మిసైల్ అన్నటువంటిది వెళ్తుంది. మ్యాక్ నెంబర్ అంటే ఏంటి అంటే మ్యాక్ 1 అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటే ఏంటి, పర్ సెకండ్కి 343 మీటర్లు వెళ్తుందన్నమాట. అయితే దీంట్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి, స్క్రామ్ జెట్ టెక్నాలజీ అన్నటువంటిది. ఇది ఒక ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇది మనం చూస్తే ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ టెక్నాలజీ అనేసి చెప్తూ ఉంటాము. హై టెంపరేచర్స్ని హ్యాండిల్ చేసేలాగా హైపర్సోనిక్ సిస్టమ్స్ అన్నటువంటివి తయారు చేయటం చాలా కాస్ట్లీ కూడా. అయితే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అనేసి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనేసి 2 రకాలుగా ఉంటాయన్నమాట. అయితే హైపర్సోనిక్ టెక్నాలజీకి సంబంధించి మన ఇండియా కూడా ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తుంది. మనం చూస్తే మిషన్ శక్తి అన్నటువంటిది దీనికి సంబంధించింది. మిషన్ శక్తి అన్నటువంటి దాని ద్వారా హైపర్సోనిక్ క్యాపబిలిటీస్ని మన భారతదేశం సమకూర్చుకుంది. హైపర్సోనిక్ టెక్నాలజీని మనం చూస్తే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలాగే ఇస్రో ఇవి డెవలప్ చేసి టెస్ట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా DRDO అన్నటువంటిది మనం చూస్తే హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అంటాము. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అన్నటువంటి దాని ద్వారా ఏంటి, మ్యాక్ 6 అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా కూడా 6 రెట్ల వేగంతో వెళ్ళేటటువంటి హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ని సక్సెస్ఫుల్గా ఫ్లైట్ టెస్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా హైపర్సోనిక్ విండ్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని కూడా DRDO అన్నటువంటిది హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది ప్రెషర్ వాక్యూమ్ డ్రివెన్ అనమాట. మనం చూస్తే ఫ్రీ జెట్ ఫెసిలిటీని ఇది అంటే ఫ్రీ జెట్లో మనము మ్యాక్ 5 నుంచి 12 వరకు కూడా వెళ్ళగలిగేలాగా ఎన్క్లోజ్డ్గా ఉన్నటువంటి ఒక ఫ్రీ జెట్ ఫెసిలిటీ ఇందులో ఉంది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ ఫర్ 2021. మనం చూస్తే 2021కి గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అన్నటువంటిది ప్రథమ్ అన్నటువంటి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కి వరించింది. మనం చూస్తే ప్రథమ్ అన్నటువంటిది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అది కూడా ఇండియా మరియు అక్రాస్ ద వరల్డ్లో ఉన్నటువంటి అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి డెడికేట్ అయి ఉన్నటువంటి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రథమ్ అన్నటువంటిది. ఈ ఆర్గనైజేషన్కి ఈ సంవత్సరం ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. మనం చూస్తే ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇందిరాగాంధీ, ఈమె యొక్క పేరు మీదట 1986వ సంవత్సరంలో దీనిని తీసుకురావటం జరిగింది. దీని కింద 25 లక్షల రూపాయల మానిటరీ అవార్డుని ఇస్తారు. దీంతో పాటు సైటేషన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనిని ఇండివిజువల్స్కి అలాగే ఆర్గనైజేషన్స్కి కూడా ఎవరైతే ఇంటర్నేషనల్ పీస్ మరియు డెవలప్మెంట్ వైపుగా వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి దీన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇందాక చెప్పుకున్నాం ప్రథమ్ అన్నటువంటి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేసి. దీన్ని 1995వ సంవత్సరంలో సెటప్ చేయటం జరిగింది. ఇది తన యొక్క వర్క్ని స్లమ్ ఏరియాస్లో స్టార్ట్ చేసింది. కమ్యూనిటీ బేస్డ్ ప్రీ స్కూల్స్ని సెటప్ చేస్తూ ఈ ప్రథమ్ అన్నటువంటిది తన యొక్క వర్క్ని స్టార్ట్ చేయటం జరిగింది. మనం చూస్తే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 6 లక్షల రూరల్ ఇండియన్ చిల్డ్రన్ ప్రస్తుతం ఈ ఎడ్యుకేషన్ని యాక్సెస్గా అంటే ఎడ్యుకేషన్ ప్రస్తుతం అందించడానికి వాళ్ళ యొక్క లెర్నింగ్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి బయటికి రావటానికి ప్రథమ్ అన్నటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాటి వైపుగా వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రథమ్ అన్నటువంటి దానికి తన యొక్క వర్క్ ఏదైతే మనం చూస్తే లాస్ట్ క్వార్టర్ సెంచరీలో మనకి పియోనీరింగ్ ఆర్గనైజేషన్గా ఈ ప్రథమ్ అన్నటువంటిది పేరు పొందింది. దాని యొక్క వర్క్ని గుర్తిస్తూ అంతేకాకుండా చిల్డ్రన్ని COVID-19 రిలేటెడ్ స్కూల్ క్లోజర్స్ టైంలో కూడా
ఈ చిల్డ్రన్కి వాళ్ళని ఆ లెర్నింగ్ క్యాపబిలిటీస్ని తప్పిపోకుండా వాళ్ళకి స్కిల్స్ని అందించటం, ఎడ్యుకేషన్ని డెలివర్ చేయటం, డిజిటల్ టెక్నాలజీ యూస్ చేసే విధంగా వాళ్ళని ఇన్నోవేట్ చేయటం, వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచే విధంగా ఎన్ష్యూర్ చేసినందుకు గాను ఈ ప్రథమ్ అన్నటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కి 2021కి గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేటటువంటిది లభించింది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.